చంద్రబాబు వాడమ్మ డాష అని మీరు అన్నారు. ఏదన్నా కానీ అది తప్పు. సీఎం స్థాయి వ్యక్తిని తిట్టేసి సారీ చెప్తే సరిపోతుంది. మేము చంపేస్తారని అనుకున్నారు ఆ టైంలో. ఏమైనా జరగచ్చు. రెడ్ బుక్ లో లోకేష్ నోట్ చేసుకున్న యాక్షన్ ఇది. ఇంత భయానకమైన వాతావరణాన్ని కల్పించడం ధర్మమేనా? ప్రముఖ రాజకీయ నాయకుడు మిమ్మల్ని చిత్రహింసలు పెట్టడం చూశారు. 2 కాళ్ళు ఇలా ఉంటాయి కదా, ఈ 2 కాళ్ళు బూట్లు పెట్టి కమ్మనా కొడక చంద్రబాబు రా. ఆ అంబోతు రాంబాబుకి జైల్లో పెట్టిన దురద తీరలేదు. ఇది వైసీపీ టీడీపీ అనే కంటే కమ్మ కాపుగా ఎందుకు ఎక్కువగా నిండు శాసనసభలో భువనేశ్వర్ గారి గురించి మీ ఎమ్మెల్యేలు తప్పుగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు మీలాంటి వాళ్ళు అందరూ చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని అయినా లేకపోతే రాష్ట్రపతి అయినా మీరు స్వాగతిస్తారా? 2029లో గెలుస్తారని మీరు అనుకుంటున్నారు. పవన్ విషయంలో మీ పందా ఏదైనా మారుతుందా? పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియవు. రాజకీయం తెలియకుండానే 100% స్ట్రైక్ రేట్, దేశంలోనే రికార్డ్. నమస్తే, 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జగన్కు అత్యంత సన్నిహితులు, అలాగే కాపుల్లో ఫైర్ బ్రాండ్, తగ్గేదేలే అంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజెంట్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మనతో ఉన్నారు. నమస్తే అంబటి రాంబాబు గారు. మీరు ఎలా ఉన్నారు అని నేను పొరపాటును కూడా అడగను. ఎందుకంటే మీరు ఎప్పుడు బాగానే ఉంటారు, ఎక్కడున్నా కూడా చాలా బాగుంటారు. జైల్లో పెట్టినా కూడా ఎంజాయ్ చేసి వచ్చారు మీరు. సో జైల్లో పెట్టిన తర్వాత చాలామంది అనుకున్నారు మీరు తగ్గుతారు అని. తగ్గలేదు, మరింత వైల్డ్గా అగ్రెసివ్గా తయారయ్యారు. చాలా అగ్రెసివ్గా కామెంట్స్ చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం మీద. ఎందుకు తగ్గడం లేదు? మీకు భయం లేదా అసలు? ఎందుకు తగ్గాలి అని నా పాయింట్. అంటే మా రాజకీయ ప్రత్యర్థి నన్ను కారాగారానికి పంపించేటటువంటి ప్రయత్నం చేశారు, సఫలమయ్యారు. ఎందుకు పంపించారు అంటే రాజకీయంగా నన్ను అణచాలని. లేదు, నేను కాస్త అగ్రెసివ్గా మాట్లాడతాను కాబట్టి నా అగ్రెసివ్నెస్ను తగ్గించాలని వాళ్ళ ఉద్దేశం, అంతే తప్ప నేను క్రైమ్ చేశానను ఆ క్రైమ్ శిక్షార్హం అనే ఉద్దేశం కానే కాదు. ఇది ఒక కుట్రపూరితమైనది. ఎవరు ఆ కుట్ర చేసింది? ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు. ప్రభుత్వం అంటే చంద్రబాబు, లోకేష్ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ కూడా దానిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ పాత్ర దీనిలో ఏమీ లేదు అని నాకు తెలుసు. కానీ సైలెంట్గా ఉంటాం, పాత్ర మొత్తం ఆయనగా అని అనిపించుకున్నట్టు చేశాడు. కానీ ఎక్కడ ఖండించలేదు కదా మీ అరెస్టును. ఖండించకపోయినా పర్వాలేదు, సపోర్ట్ చేశాడు. ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి జనసేన స్టేట్మెంట్ కూడా ఇచ్చింది కదా. అలా కాదు, ముఖ్యమంత్రిని తిడితే ముద్దు పెట్టుకుంటారా జైల్లో పెట్టక అని నాగబాబు గారు అన్నాడు. ఎస్, అసభ్యకరమైన వ్యాఖ్యలు చెయ్యబట్టే దాడులు జరుగుతున్నాయి అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ 2 చాలా అభ్యంతరకరమైనవి. ఈ 2 చంద్రబాబు నాయుడు నోటి వెంట వచ్చినటువంటి పదాలు. ఆ పదాలనే వీరు పలికారు అనేది నాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం హోదాలో అసెంబ్లీలో మీ గురించి ప్రస్తావించారు. మీ పేరు ప్రస్తావించకుండానే నోటికొచ్చినట్లు మాట్లాడేసి కులం చాటును దాక్కుంటామంటే కుదురుతుందా అని చెప్పి మీరు నోటికొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని అనేసి ఇప్పుడేమో కులం కాపులను అంటారా, నేను కాపు అని చెప్పుకుంటూ ఉన్నారు. రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట. దాని అర్థం అది చాలా అవగాహన రాహిత్యంతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు శాసనసభలో నేను అనుకుంటున్నాను. నా పేరు ఎత్తకపోయినా మీకు అనిపించింది కదా అంబటి రాంబాబు గురించి మాట్లాడారు ఆ నేపథ్యంలో అని. అలాగే కాదు, ప్రజలందరికీ అర్థమైంది. ఆయన ఉద్దేశం కూడా అదే. నేను ఒక మాట చెప్తాను సార్, అసభ్యంగా మాట్లాడాను. ఎస్, దాన్ని ఎవరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, మరి ఎవ్వరూ సపోర్ట్ చేయడానికి అవసరం లేదు. ఎందుకంటే నేనే సపోర్ట్ చేసుకోవాలా. నేను ఒకానొక సందర్భంలో, ఏమిటా సందర్భం, ఇలా మనం మీడియా ముందు కూర్చున్నామా, మీడియాతో మాట్లాడుతానే స్పృహ ఉందా నాకు? లేదు. అదేమైనా పబ్లిక్ మీటింగా, అదేమన్నా ప్రెస్ మీటా, జరిగింది ఏమిటి? ఒక ఘర్షణ. నా మీదకి దాడికి వచ్చారు, ఆడామగ దాడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. తిడుతున్నప్పుడు నేను కొంత అసహనానికి గురై నేను కూడా తిట్టాను. తిట్టిన మరుక్షణమే ఇది తప్పు అని గ్రహించగలిగాను. చంద్రబాబు వాడమ్మ డాష అని మీరు అన్నారు. ఏదన్నా కానీ అది తప్పు.
అని గ్రహించింది నేనా మొట్టమొదటి వాళ్ళ? సీఎం స్థాయి వ్యక్తిని తిట్టేసి సారీ చెప్తే సరిపోతుందా? అసలు నేను సారీ అన్న చెప్పా. ఈ పవన్ కళ్యాణ్ గారు తిట్టాడు, ఇప్పుడు సారీ చెప్పాడా? ఎవరిని తిట్టారు? రవిశంకర్ గారు మీరు ఆయన మర్చిపోయారు, మీరు మర్చిపోతే ఎలా చెప్పండి? రైట్, మీ అందరినీ కూడా నేను చెప్తా వినండి. చెప్పు తీసుకుని మాట్లాడారు. నేను చెప్తే వినండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో రహస్యంగా కాదు, లేదు స్పర్ ఆఫ్ ది మూమెంట్ కాదు, జనసేన ఆఫీసులో సమావేశం జరుగుతున్న సందర్భంలో, మీడియా మిత్రులందరూ ఉన్న సందర్భంలో, మైక్లన్నీ ఉన్నాయి, ఆన్ అయి ఉన్నాయి, అసహనానికి గురయ్యాడు. గురయ్యి చెప్పు తీసి వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా, వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా. సార్ అప్పుడు నేను వైసీపీ ఎమ్మెల్యేని అంటే నన్ను కూడా నా కొడక అన్నావు కదా, ఓకే అన్నావు. నీ మీద కేసు పెట్టావా? నీ మీద దాడి చేసావా? నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని సూటిగా మీ ద్వారా. ఆయన సమాధానం చెప్పలేదు, చెప్పేటటువంటి ధైర్యం లేదనుకుంటున్నాను అంతే. ఎందుకంటే ఓపెన్ మైండ్ అయితే ధైర్యంగా ఉంటుంది. పశ్చాత్తాపడ్డావా? ఈ అంబటి రాంబాబు పశ్చాత్తాపడ్డాడు. చంద్రబాబును తిట్టినందుకు అని ప్రజలు అనుకున్నారు కాబట్టి పశ్చాత్తాపడ్డాడు ఈ అంబటి రాంబాబు. సేమ్ డే ఇప్పటికైనా పశ్చాత్తాపడ్డావా పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతా ఉన్నా. ఎందుకు పశ్చాత్తాపడలేదు? నువ్వు నన్ను అంటాం ధర్మమేనా? నేనేమంటానంటే, నేను అనేక సందర్భాల్లో చెప్పా, పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలకి అతీతుడైన ఆయన చెప్పుకోవచ్చు, మీ బోటోళ్ళు వాళ్ళు కూడా జనసేనలు అందరూ చెప్పొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి బలమే కులం, చంద్రబాబుకు బలమే పవన్ కళ్యాణ్. అది మీ స్టేట్మెంట్, మీరు ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఓకే, దాని గురించి కూడా మాట్లాడాలి. నగ్గన సత్యం. నేను చెప్తున్నా ఇవాళ సరే అంబటి రాంబాబు నీ పార్టీగా తీసేయి, లేదు నీ కులం కూడా కాదు తీసేయి. నీ కులం మీద దౌర్జన్యం జరుగుతున్నప్పుడు, కందుకూరులో దౌర్జన్యం జరుగుతున్నప్పుడు మాట్లాడవే. సరే అంబటి రాంబాబు మీద జరిగింది, నువ్వు కులతత్వం లేదు, అంబటి రాంబాబు నీ కులం కాదు అనుకో, కాసేపు ఖండించకూడదా? మీరు అరెస్ట్ అయిన క్రమంలో కమ్యూనిటీ నుంచి కొంచెం సపోర్ట్ వచ్చింది, పార్టీ మీ తరపున ఉంది, మీ స్టాండ్ తీసుకుంది. కానీ కొంతమంది కాపులు కూడా వచ్చినప్పటికీ కూడా మీకు సపోర్ట్గా కాపు సమాజం అంతా కూడా అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అరెస్ట్ అయినప్పుడు ఉన్నంత ఉత్తేజం ఇప్పుడు రాలేదు, ఇది లేదు. ఎందుకంటారు? నేను ఒక మాట చెప్తాను శంకర్ గారు. ముద్రగడ పద్మనాభం గారు స్లోగనే కాపుల కోసం ఎత్తిన స్లోగన్. నేను కాపుల కోసం ఎత్తిన స్లోగన్ కాదు నాది. నేను పార్టీ కోసం ఎత్తిన స్లోగన్లో నా మీద జరిగిన దాడిలో నా కులం బాధపడింది. ఎందుకు బాధపడిందో తెలుసా? అంబటి రాంబాబు అనేవాడు వైసీపీ నాయకుడిగా మీరు దాడి చేస్తే నా కులం ఇంటర్ఫీర్ కాదు. ఒక ప్రత్యేకమైన కులం గుంటూరు నడిబొడ్డులో ఇంటి మీద దాడి చేసి, పిల్లల మీద దాడి చేసి, భార్య మీద దాడి చేసి 7 hours 5 o'clock ఎంటర్ అయినటువంటి వాళ్ళు midnight 12 వరకు 12 దాకా అంతా మీడియా చూశారుగా, మీరు చూశారుగా, ఆల్ టీవీస్ చూపిస్తున్నాయి కదా. పోలీసులు కలగ చేసుకోలేదు సార్, పోలీసులకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు సార్. అంటే మీ మీద జరిగిన దాడి ప్రీ ప్లాన్డా లేకపోతే కోఇన్సిడెన్స్? అంటే యాదృచ్ఛికంగా జరిగిందా? మీరు చెప్పండి. అంటే ముందు నుంచే మిమ్మల్ని టార్గెట్ చేశారా? మీరు పరిస్థితులను బట్టి మీరు చెప్పండి. ఒక ప్రూడెంట్ పర్సన్గా సమాజంలో ప్రీ ప్లాన్డ్ ఎలా ఉంటుంది, స్పాంటేనియస్ ఎలా ఉంటుంది? స్పాంటేనియస్ అంటే టకటకమని వచ్చేస్తారు, రాళ్ళు వేసేస్తారు, కార్లు బగలు కొట్టేస్తారు, పోలీస్ సైరన్ పైన పారిపోతారు. దిస్ ఇస్ ద స్పాంటేనియస్ అని నేను అనుకుంటున్నా. ఓకే, ఇదేంటి సార్? నేను క్షమాపణ చెప్పిన తర్వాత 5 గంటలకు ఎంటర్ అయ్యి 12-20 నిమిషాల వరకు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళలేదు. ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా ఫోన్ ఎత్తలేదు. డీజీపీ, ఐజీ, ఎస్పీ, సిఐ, డిఎస్పీ ఒక్క ఆఫీసర్ ఎత్తడండి. ఎవరి డైరెక్షన్లో జరిగిందండి? చంద్రబాబు డైరెక్షన్లో జరిగిందా, లోకేష్ డైరెక్షన్లో జరిగిందా, లేకపోతే మీరంటే అక్కడ పడని మీకేదో ప్రత్యర్థి అవుతారేమో భవిష్యత్తులో అనుకున్న ఒక ఎమ్మెల్యే, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి చేసిన టార్గెట్టా, లేకపోతే వాళ్ళ హస్బెండ్ చేసిన టార్గెట్టా? వాళ్ళెవరు సార్? వాళ్ళు దే ఆర్ ఆల్ పపెట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ లోకల్ ఎంపీ. దీనికి సూత్రధారుడు లోకేష్ అండ్ పెమ్మసాని చంద్రశేఖర్. ఓకే,
చంద్రబాబు గారికి కూడా ఉండొచ్చు, కానీ ఇంత అర్ధరహితంగా ఆయన అనుభవించే చేయలే ఎప్పుడు కూడా. ఆయన తడిగు గుడ్డలతో గొంతులు కోసేస్తాడు తప్ప ఇలా బయటపడి చేయడు. దిస్ ఈజ్ నాట్ చంద్రబాబు నాయుడుస్ మైండ్, దిస్ ఈజ్ హిజ్ సన్స్ మైండ్. నాకు తెలిసిన సమాచారం తర్వాత ఆ నోట ఈ నోట తెలుస్తుంది కదా, మీకు కూడా తెలుస్తుంది, నాకు కూడా తెలుస్తుంది ఏం జరిగింది ఏంటనేది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ గారు చాలా ధనవంతుడు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, ఎంపీ అయ్యాడు, కేంద్ర మంత్రి అయ్యాడు. ఆయనకి రాజకీయం అంటే తెలియదు. ఈ ఘర్షణలకి అతనే ఆజ్యం పోసేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఫ్యాక్ట్. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు, సమావేశమయ్యారు. మన చంద్రబాబు నాయుడు గారు తిట్టారు, రాంబాబు గారు ఇప్పుడు వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి తిడుతున్నాడు, ఈయన సంగతి తేల్చేయాలి, ఇన్ని పాల్గొట్టేసేయాలంటే ఇదే చంద్రబాబు చెబితే అలా వద్దు, ముందు కేసు రిజిస్టర్ చేయండి, ప్రాపగాండ చేయండి. మీ ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా నోరు జారలేదు. అంటే అగ్రెసివ్గా పాలసీల మీద క్వశ్చన్ చేస్తారు, నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. కానీ ఎందుకు అమ్మ డాష్ అని చెప్పి మాట్లాడాల్సి వచ్చింది? సార్, నేను అంత కోపం మీకు ఎందుకు వచ్చింది చెప్పండి. సింపుల్ సార్, మీరు ఖచ్చితంగా ఊహించగలరు, మీరే కాదు ఎవరైనా ఊహిస్తారు. అది ఘర్షణ సార్, అది ఘర్షణ. అవతల కార్లు, అవతల రాడ్లు, కర్రలు, నా కారు కొట్టడం, బూతులు. ఒక లేడీది బూతులు చూసారా? గ్రంథాలయ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్ అంటే తెలుసు కదా, బాగా చదువుకున్నాను, మంచి భాష వచ్చింది, అవార్డు కూడా ఇచ్చారు. ఆమె తిడుతుంది. ఈ నేపథ్యంలో నేను నోరు జారా. మళ్ళీ నేను తెలుసుకున్నాను నోరు జారానని. ఏంటి సార్ ఇది, ఎందుకు తిట్టారు అంటే నేనేమన్నా పబ్లిక్ మీటింగా? మీరు చంద్రబాబు నాయుడు ఆ స్థాయి, సీఎం స్థాయి వ్యక్తిని అంతలా తిట్టేసిన తర్వాత ఖచ్చితంగా ప్రతిదాడి ఉంటుందని ఊహించే భయపడి క్షమాపణ చెప్పారా? సరే, భయపడి క్షమాపణ చెప్పే లక్షణం నాకు లేదు. నెంబర్ 1, నా అంతరాత్మ, నేను అన్న తరువాత ఇంటికి వచ్చిన తర్వాత నా అంతరాత్మ ఘోషిస్తుంది తప్పు చేసావు నువ్వు అని. ఆ భారాన్ని దించుకోవడం కోసం మీడియా ముందు చెప్పాను నేను, అంతే తప్ప వాళ్ళు క్షమాపణ చెప్తే నన్ను వదిలేస్తారు, క్షమాపణ చెప్పకపోతే వదిలేరు అనే సెన్సే నాకు లేదు. మీకు క్షమాపణ చెప్పారు, అయినా కూడా వదలలేదు. మీ ఇంటికి వచ్చారు, మీ కార్లు బద్దలు కొట్టారు, మీ తలుపులు బద్దలు కొట్టారు, మిమ్మల్ని దుర్భాషలు ఆడారు, బయటికి పిలిచారు, రమ్మన్నారు, తేల్చుకుందామన్నారు, మా ముఖ్యమంత్రి గారిని ఎంత మాట అంటారా అన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? మీ ఇంట్లోకి ఇవన్నీ అన్నారని నాకు సెన్స్ లేదు. నేను లోపల ఉండిపోయాను గదిలో. ఓకే, లోపల ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తాం, లోపల అలా కూర్చున్నాం. ఇప్పుడు నాకు అక్కడ 3 రూమ్స్ ఉంటాయి, దట్ ఈస్ ఆల్సో షెడ్. నా ఆఫీస్ రూము, నా పక్కన అసిస్టెంట్స్ ఉండే రూము, పక్కన మీడియా రూము. ఈ రూమ్లోకి వచ్చి ఈ రూమ్ పక్కన కొట్టేశారు, పక్క రూమ్లోకి వెళ్ళాను. పక్క రూమ్ పగల కొట్టేశారు, మీడియా రూమ్లోకి వెళ్ళాను. ఆ రూమ్లోకి వచ్చారు, పగల కొట్టారు. ఇక దెర్ ఇస్ నో అదర్ వే టు గో అవుట్. అక్కడే కూర్చున్నాం. మిమ్మల్ని గోడ దూకి పారిపోమని చెప్పారా ఎవరైనా? సిఐ గంగా వెంకటేశ్వర్లు ఏమని? గోడ దూకి పారిపోమని. ఎందుకట? పారిపోతే కొట్టిద్దామని, లేకపోతే అవమానపడుద్దామని. ఆయన కూడా చౌదరి గారే, ఆయన కూడా కుట్రలో భాగమే, దానిలో ఏం సందేహం లేదు. ఇది వైసీపీ టీడీపీ అనే కంటే కమ్మ కాపుగా ఎందుకు ఎక్కువగా వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చారు. ప్రారంభమైంది టీడీపీ వైసీపీ. కానీ నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మరోసారి మీ సమక్షంలో చెప్తా. నా రిమాండ్ రిపోర్ట్లో రాసింది ఏంటి, వాళ్ళు అంబటి రాంబాబు ఉచ్చరించిన పదాలు రాశారు వాళ్ళు. ఏమని? కమ్మ నా కొడకల్లారా, ఎవరన్నా కమ్మడు ఉంటే ఇక్కడ చంపేస్తా నేను అన్నానంట. అరే కమ్మ నా కొడక చంద్రబాబు రా తేల్చుకుందాం అని అన్నానని బ్లాక్ అండ్ వైట్లో రాశారు సార్. బ్లాక్ అండ్ వైట్లో ఇదే ఆర్గ్యుమెంట్ కోర్టులో వినిపించారు. కులాల మధ్యన ద్వేషాన్ని పెంచుతున్నాడు ఇతను వదిలితే ప్రమాదం అంటే కమ్మవారందరినీ దూషిస్తున్నాడు వీడు అని రాశారు. నా కులం నేను తీసుకొచ్చాను, వాళ్ళు తీసుకొచ్చారు చెప్పండి ప్లీజ్. మీరు కాకపోతే ఇచ్చానా అని చెప్పమనండి. కులాన్ని వాళ్ళు తీసుకొచ్చారా, నేను తీసుకొచ్చానా? వచ్చిన వాళ్ళు ఎవరు? వచ్చిన వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం అంటే కమ్మాస్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, కాపులు ఉన్నారు, అందరూ ఉన్నారుగా వైసీపీ లాగానే. ఎందుకు కమ్మాస్ మాత్రం ఎందుకు వచ్చారు? కడమ కులాలు ఎందుకు రాలేదు? ఒక్క పేరు చెప్పండి కడమ కులాలు. వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నారు, ఇక్కడ బొమ్మ దగ్గర ఉన్నారు, కాపులు కూడా ఉన్నారు. ఇంటి మీదకి వచ్చినప్పుడు మాత్రం ఓన్లీ చౌదరీస్ వచ్చారు. వచ్చి 7 గంటల సేపు సార్. ఇది నేను ఒక మాట, ఇది భారతదేశం ఎక్కడైనా జరిగింది 7 గంటల సేపు? ఆ సమయంలో ఏంటి మీకేమనిపించింది? ఎందుకంటే మీరున్నారు, మీ ప్రాణం మీకు ముఖ్యం కాకపోవచ్చు,
మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, ఏమనిపించిందట? ఇది ప్యాథటిక్ కండిషన్. నాకు అప్పుడు అసలు ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో అర్థం కానటువంటి ఒక అగమ్య గోచరమైన పరిస్థితి. ఒకటేంటి, నేను ఆఫీసులో ఉన్నా, నా వైఫ్, మా అమ్మాయి, మనవలు నా ఇంట్లో ఉన్నారు, ఇంట్లో ఎదురుగా ఉంటుంది. నా మీదకి వచ్చారు, పగలగొడుతున్నారు. మా ఇంటి మీదకి వెళ్ళారు, నా ఇంటి మీద కార్లు పగలగొట్టేశారు, డోర్లు పగలగొట్టు లోపలికి వెళ్ళాలని అనుకుంటున్నారు. నేను అక్కడ లేనని, ఇక్కడ ఉన్నానని డోర్లు పగలగొట్టలేదు అనుకుంటాను. పోలీసులు ఏమన్నా అంటే, సార్ మీ ఇంట్లోకి మాత్రం వెళ్ళలేదు సార్, మీరు దాని గురించి ఆలోచించగానే నాకు ఎవరో చెప్పారు, కొంత ఊరట పడ్డారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో నుంచి నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి నా మిస్సెస్ ఏమంటుంది, మేము పైన బెడ్రూమ్ ఉంది, బెడ్రూమ్కి వచ్చేసాము, బెడ్రూమ్కి కూడా వస్తారని చెప్పేసి బాత్రూంలో దాక్కున్నాము అని ఏడుస్తున్నారు. నేను ఏం చేయగలను, నిస్సహాయాన్ని, నన్నే కొట్టే పరిస్థితి. సరే వాళ్ళన్నా సేఫ్గా ఉన్నారని కొంత ఊరట చెందా. తర్వాత మా అమ్మాయి యూఎస్లో ఉంటుంది, షీఈ్ ఎ డాక్టర్. అదే ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. షీ కాల్ మీ, కాల్ చేసి డాడీ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అంటే, ఏం లేదమ్మా బాగానే ఉన్నానంటే, లేదు మీరు వీడియో కాల్ ఆన్ చేయండి అంది. ఎందుకమ్మా మీరు వీడియో కాల్ ఆన్ చేయండి ముందు అంది. నేను వీడియో కాల్ ఆన్ చేసి వీడియో కాల్లో నేను కనపడిన తర్వాత సరే పెట్టేయండి నేను అప్పుడు మాట్లాడింది. సో అప్పటికే నన్ను కొట్టారని, నా తలలు పగిలిపోయాయని యుఎస్లో ఉన్న నా కూతురు టీవీలో చూసి అనుకుంటుంది. ఇంట్లో ఉన్నటువంటి నా వైఫ్, మా మరొక కూతురు నన్ను కొట్టేశారు, చంపేశారు అని అనుకుంటున్నారు. ఇది ఎంత బాధ. నేనేం రవిడిని కాదు, నేను ఎవరిని చంపలే ఇంతవరకు, నేను ఎవరిని చంపలేదు, చంపడానికి కారకుని కూడా కాలేదు. నా మీద ఇంత ఫ్యాక్షన్గా ఒక వర్గం అంతా వచ్చి ఇంత దాడి చేస్తే స్పందించరండి ప్రజలు? పవన్ కళ్యాణ్ గారు స్పందించరా? ఇది అన్యాయం అనలేడా? నేను ఇంకో మాట చెప్పా, పవన్ కళ్యాణ్ గారు సూటిగా చెప్పా, నిన్నాడో లేదో నాకు తెలియదు, మీరు తెలుగుదేశానికి సపోర్ట్గా ఉంటున్నారు, కానీ మీరు మాట్లాడాల్సిన మాట ఏంటి, అంబటి రాంబాబు సీఎం గారిని దూషించడం తప్పు, శభాష్, తెలుగుదేశం సంతోషపడిపోయింది. అయినా దాడులు చేయటం మరింత తప్పు అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఇవాళ ఎక్కడికో వెళ్ళి ఉండేదని నేను భావిస్తున్నా. లేదు, నేను చంద్రబాబు ఏం చెప్తేనే అది చేస్తానంటే నేను చేయగలిగింది ఏమని చెప్పండి? ఇది కదా. పైగా దాడులు జరగడం తప్పు కాదు అనేటువంటి పద్ధతుల్లో ఆయన మాట్లాడటం, ఆయన తమ అన్నగారేమో ముఖ్యమంత్రి గారిని తిడితే ముద్దు పెట్టుకుంటారో జైల్లో పెట్టకంటాం, తిడితే జైల్లో పెడితే ఎంతమందిని పెట్టాలి చెప్పండి ఆయన. సో ఇవన్నీ కూడా ఒక నాటకీయ పరిణామాల్లో జరిగినటువంటి కార్యక్రమాలు, కుట్రపూరితంగా జరిగినటువంటి కార్యక్రమాలు. అందువలనే సార్ ఇవాళ అందువల్లలే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇది తప్పు అంటున్నారు. నా కులం బర్న్ అవుతుంది, వాళ్ళ గుండెల్లో. వాళ్ళు వచ్చి నా దగ్గర నుంచోకపోవచ్చు, బర్న్ అవుతుంది. కులం అంతా నిలబడిందా మీ వెనక? 100% నిలబడింది. మీరు అరెస్ట్ అయిన తర్వాత, మీరు రిమాండ్లో ఉన్నప్పుడు మీ మీద విపరీతంగా నాట్ ఓన్లీ టీడీపీ సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియాలో కూడా విపరీతంగా మీరు ట్రోల్ అయ్యారు. గతంలో రంగా గారిని ఉద్దేశించి, అంటే రంగా శిష్యుడైన అంబటి రాంబాబుకి ఇంత ఘోరం జరిగితే కాపులు సైలెంట్గా ఉన్నారా అని ఎవరో క్వశ్చన్ చేస్తే దానికి వచ్చిన కామెంట్స్ అవ్వచ్చు, దానికి రిప్లై వీడియోస్ అవ్వచ్చు, అసలు రంగా గారి శిష్యుడే కాదు అంబటి రాంబాబు, అసలు కాపుల కోసం ఏనాడు ఆయన చిన్న పని కూడా ఆయన చేయలేదు అని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్లు ఇవ్వకపోయినా కూడా కనీసం క్వశ్చన్ చేయలేదు అని చెప్పి విమర్శలు చేసిన వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నేను ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు కులాలు పార్టీల వారీగా డివైడ్ అయిపోయింది. జనసేనలో కాపులు, మెజారిటీ ఆఫ్ కాపుస్ జనసేనలో ఉన్నారు. జనసేనలో ఉన్న కాపులు కూడా నేను చెప్తున్నా దీన్ని ముక్త కంఠంతో ఖండించారు. అయితే జనసేనలో ఉన్న కాపులు అందరూ వచ్చి మేము రాంబాబు గారి మీద జరిగిన దాడి అన్యాయమని వెలుగెత్తి చాటితే పవన్ కళ్యాణ్ గారు బాధపడతాడని ఆగారు తప్ప, కొంతమంది ఏంటంటే, ఇప్పుడు జనసేన రజనీ ఉంది, ఆమె పేరే జనసేన రజనీ, షీ కేమ్ అవుట్ ఓపెన్గా చెప్పింది కదా. చాలామంది జనసేనకు సంబంధించిన వాళ్ళు నాకు ఫోన్ చేసి మాట్లాడారు, ఇది అన్యాయం రాంబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోవడం కూడా అన్యాయం అని చెప్పారు, వాళ్ళ పేర్లు అనవసరం. సో ఇదొక పొలిటికల్ చట్టంలో ఉండి వాళ్ళు బయటపట్టలేదు, కానీ 100% ముక్త కంఠంతో అంబటి రాంబాబుకి కులం సపోర్ట్ వచ్చింది. కారణం వాళ్ళే. అంటే మీకు ఫోన్ చేసి చెప్పొచ్చు, సానుభూతి తెలియచేయచ్చు, కానీ ఓపెన్గా చెప్పలేని పరిస్థితి జనసేనలో. ఎందుకు చెప్తారు ఓపెన్గా? ఏ పార్టీ కమిట్మెంట్లో వాళ్ళు ఉన్నోళ్ళు ఎందుకు చెప్తారు సార్? చెప్పలేరుగా. చెప్పమని అడగటం కూడా దిస్ ఈజ్ నాట్ ది టైం వస్తుంది దానికి కూడా. ఇవాళ బర్న్ అవుతున్నారుగా, బాధపడుతున్నారుగా. ఎందుకు బాధపడుతున్నారు? రాంబాబుని వైసీపీ నాయకుడిగా దాడి చేసి ఉంటే అది వేరు.
నా ఇంట్లోకి వచ్చి నా నా భార్యను నా పిల్లలు బాత్రూంలో దాక్కుంటే పైకి చుట్టూరా మేడ చుట్టూ తిరుగుతూ కులం పేరు పెట్టి ఎందుకు తిట్టారండి? తిట్టలేదని చెప్పమానండి. ఒక్కడు చెప్పాడు ఇంతవరకు తిట్టలేదని, కాపు కులం అని కాపు లా అని తిట్టారు. ఈ ఫ్యాక్ట్స్ నేనేం కల్పించానా? రైట్. ఇప్పుడు మిడ్ నైట్ మిమ్మల్ని అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత రోజు మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు జడ్జి గారికి కొన్ని విషయాలు చెప్పినట్టుగా మాకు తెలిసింది. అంటే మీ మీద 3rd డిగ్రీ ఉపయోగించారు, అసభ్యంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, ఇవన్నీ కూడా ఎవరో మానిటర్ చేశారు. ఒక వీడియో కాల్లో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు మిమ్మల్ని చిత్రహింసలు పెట్టడం చూశారు అని చెప్పి బయట జరుగుతోన్న ప్రచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే అంటున్నారు. బహుశా మీరు కూడా అదే ఆరోపణలు చేశారు. అప్పుడు ఏం జరిగింది నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఆ అర్ధరాత్రి? సార్, ఒకటేంటంటే నేను ఒక న్యాయవాది వృత్తి కొన్నాళ్ళు చేశా, సీనియర్ పొలిటీషియన్ని. సరే, పోలీసులు నన్ను అరెస్ట్ చేయటం తీసుకువెళ్ళడం నేను పెద్ద ఆశ్చర్యపోను, లాకప్లో వేయటానికి కూడా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ లేదు, వాళ్ళ చేతులు ఏమీ లేదు. లాకప్లో వేయకోకుండా నన్ను ఏదో రూమ్లో కూర్చోబెడితే పైనుంచి ఒప్పుకోరు. లాకప్లో వేశారు. ఐ డోంట్ కేర్, లాకప్లో ఉన్నా. చిత్రమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాత్రి 2:30 గంటలకు నన్ను లేపుకెళ్ళి పైన కూర్చోబెట్టారు. 2 సిఐలు, లోకల్ సిఐ గంగా వెంకటేశ్వర్లని పట్టాపురం సిఐ, ఇద్దరు 2:30కి వచ్చారు అక్కడ స్టేషన్కి. వచ్చి నన్ను అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు. ఎలా? కానిస్టేబుల్ వచ్చాడు, నన్ను పైకి తీసుకొచ్చాడు, చైర్ చూపించి కూర్చోమన్నాడు. కూర్చున్నా. అప్పుడు ఇద్దరు సిఐలు వచ్చారు. ఒక సిఐ ఇక్కడ కూర్చున్నాడు, ఒక సిఐ ఏమో ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు. ఆయన అంటాడు, సిఐ గారు, రాంబాబు గారు మీరు సీఎం ముందు తిట్టారు, మాకు విపరీతమైన ప్రెషర్ వచ్చేస్తుంది, ఏం చేయమంటారు సార్ అంటాడు. ప్రెషర్ వస్తే ఏం చేస్తావా, నేను సీఎం ముందు తిట్టలేదు, తర్వాత దానికి కావాల్సిన ఇది కూడా చెప్పేశాను, నేను సీఎం ముందు తిట్టాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు, తిట్టలేదు కూడా అని చెప్పా. అయినా మా మీద చాలా ప్రెషర్ వచ్చేస్తుంది సార్ అన్నాడు. ఏం ప్రెషర్ వస్తుందయ్యా, ఏంటి, కోర్టులో ప్రొడ్యూస్ చేసుకో, కేసు పెట్టుకున్నావు కదా. కాదు సార్, ఇంకా ఏదో ప్రెషర్ వస్తుందండి. అంటే కొడతావా అన్న అంటే ఎమ్మటే ఆ పక్క కానిస్టేబుల్కి సైజ్ చేస్తే ఆ కానిస్టేబుల్ నన్ను లేగమన్నాడు. లేచా, కింద కూర్చోమన్నాడు, కూర్చోబెట్టారు. గోడ ఆనించమన్నారు, ఆనించారు. ఇటు పక్కన ఒక సీఏ, ఇటు పక్కన ఒక సీఏ ఉంటారు. ఇద్దరు ఒకే సామాజిక వర్గం వాళ్ళు, చంద్రబాబు సామాజిక వర్గం వాళ్ళే వాళ్ళు కాబట్టి ఆ ధైర్యం చేశారు. 2 కాళ్ళు ఇలా ఉంటాయి కదా, ఈ 2 కాళ్ళు బూట్లు పెట్టి, ఈ కింద బూట్లు పెట్టి జరుపుతున్నారు. నేను క్రాంక్స్ వచ్చినాయి, పట్టేసినాయి అన్న. ఆగారు, మళ్ళా జరపమన్నారు, మళ్ళా లాగుతున్నారు. అప్పుడు నేను చెప్పా ఆ వంశీ అనే అతనికి, మిస్టర్ వంశీ, నువ్వు ఎవరో ప్రెషర్ చేస్తున్నారు అంటున్నావు కదా. అప్పుడు నేను ఫోన్లో ఏం జరుగుతుందో నేను చూడలే. ఫోన్ మాట్లాడుతున్నాడు అతను, ఏదో మెసేజ్లు ఇస్తున్నాడు. నీకు ఎవరు ప్రెషర్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను న్యాయవాదిని, 68 సంవత్సరాల వృద్ధుణ్ణి, పొలిటీషియన్ని, మాజీ మంత్రిని, మళ్ళా భగవంతుడు దయతలిస్తే మళ్ళా మంత్రిని అయ్యేవాడిని. నన్ను నువ్వు ఈ రకంగా చేస్తే దీనికి ప్రతిఫలం నువ్వు అనుభవించదప్ప నిన్ను ఎవడైతే ప్రెషర్ చేశాడో నిమ్మెగాళ్ళు గుర్తుపెట్టుకోమని చెప్పా. మరి వాళ్ళకు కూడా ఇష్టం లేదు నిజానికి, ఎక్కడో సంథింగ్ ఈజ్ దేర్. ఈ జరిపే వాళ్ళకు కూడా ఇష్టం లేదు, ప్రెషర్. తర్వాత మళ్ళీ ఆపేసి లేచి అటు ఇటు నడమన్నారు. నడిచిన తర్వాత మళ్ళీ లాకప్లో వేయమన్నారు. అప్పుడు ఈ ఇద్దరు కానిస్టేబుల్స్ అంటున్నారు నాతో, ఏమని, రాంబాబు గారు మాకు ఎవరికి ఇష్టం లేదండి, బాగా ప్రెషర్ ఉంది సార్, హంటర్ కూడా తెప్పించారు, చిన్న లాఠీలు కూడా తెప్పించారు, కానీ మాకు ఇష్టం లేదు, వాళ్ళకు కూడా ఇష్టం లేదు సార్, మేము చేయలేకపోయాం. ఎవరండి ప్రెషర్ పెట్టేది, ఎవరై ఉండొచ్చు? ఐ డోంట్ నో దట్, నాకు నిజంగా తెలిస్తే చెప్తాను నేను. ఇప్పుడు ఈ సిఐ లెవెల్లో మేనేజ్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారో నాకు అర్థం కాల. సంబడీ ఈజ్ దేర్ బిహైండ్ దట్. అది చంద్రబాబా, లోకేష, పెమ్మసాయన, ఐ డోంట్ నో దట్. అది కాలం నిర్ణయించాలి, ఇది వాస్తవం. నన్ను చాలామంది అడిగారు, ఎవరు మా పార్టీ వాళ్ళే. ఫస్ట్ జక్కంపూడి రాజా నాకు జైల్లోకి వచ్చినప్పుడు, అంకుల్ మిమ్మల్ని కొట్టబోయిన మాట నిజమా అన్నాడు. అంటే నేను అబద్ధం చెబుతానా రాజా అన్న. కాదు అంకుల్, మాకు ఆశ్చర్యంగా ఉందన్నాడు. సో ఒక ఇద్దరు సిఐల మీద అబద్ధాలు చెప్పి సింపతి పొందాలనేటువంటి మనస్తత్వం కలిగిన వాడిని కాదు నేను. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ని ఇమీడియట్గా కోర్టులో ప్రొడ్యూస్ చేయమని చెప్పా. దట్ వాజ్ రికార్డెడ్. వీ విల్ గో ఫర్ ఎన్ యాక్షన్ ఫర్ దట్. ఇది అన్యాయం, అక్రమం, ఇలా చేయటం తప్పు అనేది చట్టం చెబుతున్నటువంటి విషయాలను కాదని వాళ్ళు చేసిన దానికి, దీనికి బాధ్యులైన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు అనుభవించక తప్పదని కూడా నేను చెప్పదలుచుకున్నాను. రైట్. ఇంత చూసిన తర్వాత మీకు రిమాండ్ విధించిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా? నాకేం ఇబ్బంది కలగలేదు, నథింగ్.
చాలా బాగా ఉంది సార్ రాజమండ్రి సెంటర్. కాకపోతే వాళ్ళ ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వలేరు కాబట్టి ఫుడ్ అక్కడ ఫుడ్డే తినాలి, నేల మీదే పడుకోవాలి. చాలామందికి తెలియదు అంటే జైలు జీవితం ఎలా ఉంటుంది అనేది మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా కదా మీరు జైలుకి వెళ్ళడం, రైట్? అంటే లోపల మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి, మీ దినచర్య ఏంటి, మీకు ఏమైనా స్పెషల్ ప్రోటోకాల్ ఉంటుందా మాజీ మంత్రి కాబట్టి? ఏమీ ప్రోటోకాల్ ఉండదు, మనకు స్పెషల్ సెల్ ఉంటుంది. స్పెషల్ సెల్, ఏ ఫెసిలిటీస్ ఏమి ఉంటాయి దానిలో? ఈ నథింగ్ ఫెసిలిటీస్. అటాచ్డ్ బాత్ ఉంటుంది, అటాచ్డ్ ల్యాబరేటరీ ఉంటుంది. అది కూడా కమోడ్ ఇచ్చారు నాకు, ఎందుకంటే కమోడ్ ఏజ్. కాకపోతే కిందే పడుకోవాలి, కిందే ఒక జమఖానా, దాని మీద ఒక దుప్పటి, ఒక టవలు వాళ్ళు ఇస్తారు, దాని మీదే మనం పడుకోవాలి. కింద పడుకోవడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే అలవాటు లేని వ్యవహారం కాబట్టి. ఫ్యాన్ ఉంటుందా? ఫ్యాన్ ఉంటుంది. అసలు ఫ్యాన్ యూజ్ చేయలే నేను, ఎందుకంటే గాలి బాగా వస్తుంది, అందుకని ఫ్యాన్ యూజ్ చేయలే. మార్నింగ్ 6:30కి మనం బయట గెడ తీసేస్తారు, మనం కొద్దిగా అటు ఇటు మూవ్ కావచ్చు. మళ్ళీ సాయంత్రం 6:30కి లోపలేసేస్తారు. ఫుడ్ బాగోదంటే నాకు బాగోదు, ఎందుకంటే కాస్త జాగ్రత్తగా తినే మనుషులం కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి రేషను ఫుడ్డు అంతగా సహించదు. కాబట్టి ఆ ఫుడ్ తినటం కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా తప్పదు, అనివార్యం. నేనేమి ఎక్కడ బాధపడటం, భయపడటం లేదా చింతించడం అనేది నేను ఎప్పుడు చేయలే. అంటే తోటి ఖైదీలతో, అంటే మీరు రిమాండ్ మాట్లాడచ్చు, దూరంగా పెట్టి మాట్లాడచ్చు. వాళ్ళ దగ్గర రాంబాబు గారు ఏంటి ఇక్కడ ఉన్నారు అంటే వాళ్ళకి తెలియదు కదా బయట ఏం జరుగుతుందో. అంటే వాళ్ళు అంతకుముందు చంద్రబాబును కూడా చూశారు అక్కడ, అందుకని పెద్ద మనగా అదే బ్యారక్లో చంద్రబాబు గారిని చూశారు, మిథున్ రెడ్డిని చూశారు. కాబట్టి ఈ పొలిటీషియన్స్ రావడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయిందేమో అనిపించింది నాకు. అది స్పెషల్ బ్యారక్ ఫర్ పొలిటీషియన్స్. పొలిటీషియన్స్ అందరికి కూడా కొద్ది విఐపీస్కి ప్రత్యేకమైనటువంటి సెల్ని ఇస్తారు, అందరితో పాటు కలిపి ఇవ్వరు. ఎందుకంటే కో ఎక్యూజ్డ్ కానీ కో ముద్దాయిలు కానీ ఏదైనా వాళ్ళు చేస్తే ప్రమాదం కాబట్టి కాస్త జాగ్రత్తగా సింగిల్గా అట్టి పెడతారు. ఓకే, అది జైల్లో మీ ఎక్స్పీరియన్స్. జైల్లో ఉండగానే మీరు గుంటూరు కోర్టుకు వచ్చారు, అప్పుడు మీరు చేసిన హావభావాలు తగ్గేదేలే అని చెప్పి ఏంటి దాని అర్థం ఏంటి అసలు? అందరికీ అర్థమైంది కదా అది ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, నేను మీలాగా మీడియాలో మాట్లాడే అవకాశం లేదు ఇప్పుడు. ఓకే, లేదు ఎవరైనా వచ్చి ఏంటి సార్ ఎలా ఉన్నారు ఏంటి అంటే మీడియాకి చెప్పుకునే అవకాశం పోలీసులు ఇవ్వట్లేదు. పోలీసులు ఎట్లా ఉందంటే అసలు చక్రబంధం పెట్టేసినట్టు పెట్టేస్తున్నాను నన్ను. అసలు పక్క వాళ్ళతో మాట్లాడకూడదు, నా భార్య పిల్లలతో కూడా మాట్లాడకూడదు అనుకుంటున్నారు. బయటంతా ఏమనుకుంటారు, మీ బోటోళ్ళు ఈ రోగం అణిగింది అనుకుంటారు కొంతమంది. అసలు రాంబాబు గారు ధైర్యంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా అనుకుంటారు కొంతమంది. పైగా కేసు మీద కేసు, ఒక కేసులో బెయిల్ వచ్చింది మళ్ళీ ఇంకో కేసు పెట్టారు, ఆ కేసులో బెయిల్ వచ్చింది మళ్ళీ ఇంకో కేసులో పెట్టారు. అంటే వీడి పని అయిపోయిందా అని అనుకుంటారేమో. వీడి పని అవ్వలేదు. రాంబాబు ఇలాంటి పిచ్చి కేసులకు భయపడడు, జైల్లో ఉన్నా భయపడ్డు అని ఈ మాటలు నేను చెప్పాలి అంటే నాకు అవకాశం లేదు. జస్ట్ ఒక్క సైగ్ అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది కదా. అంటే రాంబాబు బదరలేదు, తగ్గలేదు, ఇంకా నెల రోజులు 2 నెలలు పెట్టుకున్నా తగ్గడు అనే సంకేతాలు వెళ్ళిపోయినాయి. హోంమంత్రి గారు అసలు రాంబాబు గారు ఇట్టా అంటాడు ఏంటి అసెంబ్లీలో ఇట్టానికి ఎట్టానాలా, ఉంగిపోవాలా, భయపడిపోవాలా? నేను అప్పుడు చెబుతున్నా, ఇప్పుడు చెప్పా, జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు చెప్పా, ఈ రాంబాబు తగ్గడు. నేను ఇంకో మాట చెప్పాను సార్, అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు ఆ మాట అంటూ ఉంటారు, సావనైనా చస్తాను కానీ తగ్గనని చెప్పా. ప్రాణం అనేది 68 సంవత్సరాలు నాకు ఇప్పుడు. మా నాన్న 83-84 సంవత్సరాలు బతికాడు, నేను ఇంక బతికే 16 సంవత్సరాలు బతుకుతా, అంతే కదా. ఎంత దూరమైనా వెళ్తా. నేను ధర్మం అనుకుంటున్నా, న్యాయం అనుకుంటున్నా, చంద్రబాబు నాయుడు గారిని తిట్టలేదనుకుంటున్నా, ఒకవేళ తిట్టాను అనుకున్న వాళ్ళ క్షమాపణ చెప్పా. అయినా కూడా నన్ను ఇంత ఘోరంగా చేస్తారు, ఒంటరి వాడిని చేసి. అంటే నాకేమీ లేదనా ఈ సమాజంలో? నాకు ఏముందో నిరూపిస్తా నేను రాబోయే కాలంలో ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. దానిలో ఎక్కడా కూడా తగ్గను. నాకు జరిగిన అన్యాయం మీద రగులుతున్నారు సామాన్య ప్రజానీకం దగ్గర నుంచి నా పార్టీ వాళ్ళు, నా కులం వాళ్ళు బర్న్ అవుతున్నారు. దానికి సమాధానాలు ఖచ్చితంగా చెప్తారని నేను విశ్వసిస్తున్నాను. మీ ఇంటి మీద దాడి జరిగితే పవన్ కళ్యాణ్ కనీసం ఖండించలేదు అని మీరు చెప్తూ ఉన్నారు. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మీద జరిగిన మానసిక అత్యాచారాలు చాలా చెప్తూ ఉంటారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీ సహచర ఎమ్మెల్యే అప్పట్లో కాకినాడ గడ్డ మీద పవన్ కళ్యాణ్ ఉద్దేశించి లకారంతో మాట్లాడితే మరి అప్పుడు మీరు ఎందుకు సైలెంట్? నేను ఒక మాట చెప్తాను. ఇంకా చాలా నిండు శాసనసభలో
సభలో లేని ఒక వ్యక్తి గురించి, భువనేశ్వర్ గారి గురించి కొంతమంది ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్యేలు తప్పుగా మాట్లాడుతూ ఉంటే, పుట్టుకల గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే, అప్పుడు మీలాంటి వాళ్ళు అందరూ ఏమయ్యారు అని క్వశ్చన్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అదే చెప్తున్నాను. నేను ఒక పార్టీలో మనిషిని. ఐఎమ్ నాట్ ఎ పార్టీ హెడ్. పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ హెడ్ కాదు, తెలుగుదేశంలో ఒక మనిషి అనుకుంటే నేనేం అడగను ఆయన్ని. నేనేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి డిఫరెంట్గా ఉండే మనిషి అని ఆయనే చెప్పుకున్నాడు ఒకప్పుడు. పైగా ఈ సమాజంలో అన్యాయం మీద పోరాడే వ్యక్తిని అని చెప్పాడు ఆయనే. ధర్మం కోసం పోరాడే వ్యక్తిని అని చెప్పాడు. కొంతకాలం చెగువీరా గురించి కూడా మాట్లాడాడు, విప్లవ వీరుడి గురించి. సో నేను అనేది ఏంటంటే, నాకు హక్కు ఉందా లేదా, ఏది నువ్వు ఖండించలేదు పవన్ కళ్యాణ్ గారు అని నేను అడిగే హక్కు నాకు ఉందో లేదో వాళ్ళే నిర్ణయించుకోమనండి. నేను అడుగుతున్నాను, అడిగాను, సమాధానం. ఖండించకపోతే ఖండించకపోయారు సార్, నువ్వు సపోర్ట్ చేసావని నేను బాధపడుతున్నా. అంటే నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఏ దుర్మార్గంలో అయినా సరే నువ్వు కూడా పార్ట్ అవుతున్నావని నేను హెచ్చరించదలుచుకున్నా. నేను అవుతాను, నా ఇష్టం అంటే నాకేం అభ్యంతరం ఏమీ లేదు, నాకేం అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ గారు నేను కూడా దూషించా పొలిటికల్గా, కానీ బూతులు ఎప్పుడు మాట్లాడలేదే. ఆయన బూతులు మాట్లాడాడే, ఎమ్మెల్యే నా కొడకల్లారా అని. నేను అనేది ఏంటంటే, ఒక్కటి సార్ రవిశంకర్ గారు, దీనిలో ఒకే ఒక్క విషయం చెబుతున్నా. రాంబాబు గారు మీరు ఖండించలేదు కాబట్టి మీ ఇంటి మీద దాడి జరగటాన్ని నేను కూడా ఖండించలేదంటే నాకు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద తేడా ఏముంది? ఏముంది? నాతో ఈక్వల్. అది పవన్ కళ్యాణ్ అన్న మాట కాదు, అనుకున్న మాట. వాళ్ళ అభిమానులు అనుకున్నా కూడా నేను అనేది ఏంటంటే, జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాకేం శత్రువులు కాదు. మా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు జనసేనలో. కానీ అన్యాయం జరిగినప్పుడు అన్యాయం అని అనుకోకుండా చంద్రబాబుని మీరు సపోర్ట్ చేస్తే ఎక్కడికి తీసుకుపోతాడు ఈ రాష్ట్రాన్ని అనేది నా బాధ. అనేక ఘోరాలకి క్రూరాలకి చంద్రబాబు కొడుకు ఆజ్యం పోస్తున్నప్పుడు నివారించవలసినటువంటి బాధ్యత మీకుందని నేను భావిస్తాను. మాకు నివారించే బాధ్యత లేదండి, వాళ్ళతో పాటు మేము శైలి వెళ్ళిపోతామంటే ఓకే, దట్స్ ఆల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించే స్థాయిలో కాపు సామాజిక వర్గం ఉంది. అంటే మీ సామాజిక వర్గం 25% మించి ఓటర్లు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ఎవరు అవునన్నా కాదనుకున్నా పవన్ కళ్యాణ్ గారికి మీ సామాజిక వర్గంలో ఉన్న క్రేజ్ మీకు తెలియంది కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వస్తే వేల మంది వస్తారు. మీరు వెళ్తే నేను కాదన్నాను. మీరు వెళ్తే నేను పవన్ కళ్యాణ్కి నాకు ఎందుకు పోల్చుకుంటాను సార్? నేను పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ పార్టీ ఫౌండర్. పవన్ కళ్యాణ్ కాపుల హక్కుల్ని కాలరాస్తూ ఉన్నాడు, కాపుల్ని చంద్రబాబుకి తాకట్టు పెడుతూ ఉన్నాడు అని చెప్పి ఎన్నో సందర్భాల్లో మీరు మాట్లాడారు. ఒక మాట చెప్తాను, అలాంటప్పుడు ఐ హ్యావ్ వెరీ క్లారిటీ ఉన్న మనిషిని నేను. పవన్ కళ్యాణ్ గారికి కాపులు సపోర్ట్ చేస్తున్నారు, దీనిలో ఏం డిస్ప్యూట్ ఏమీ లేదు. మెజారిటీ ఆఫ్ కాపుస్ విత్ పవన్ కళ్యాణ్. ఆయన ఒప్పుకోకపోవచ్చు, అది వేరే విషయం. నాకు అందరూ సమానమే అనొచ్చు, అది వేరే విషయం. అది పొలిటికల్ స్ట్రాటజీ. నేను ఇందాక చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ బలమే కులం, రెండోది ఏమీ లేదు. అర్థమైందా? ఇంకో కులాన్ని కూడా ఆయన సమీకరించుకునే ప్రయత్నంలో లేడు. మీరు చూడండి, ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, మంత్రులు ఎవరిని తీసుకున్నారు సార్? ఒక కమ్మ, ఒక కాపు. ఎవరైనా తీసుకుంటారా? మనోహర్ ఎవరైనా తీసుకుంటారా? తప్పే ఉంది. ఎస్సీ ఓకే, అన్ని తప్పే ఉందండి. నా ఇష్టం, నా జాంకాయ నా ఇష్టం అంటే నేను చేయగలిగింది లేదు. అసలు ఈ రాష్ట్రంలో ఒక పొలిటికల్ పార్టీ అగ్రవర్ణాలకే పరిమితం అయిపోతే చాలు అని సంతృప్తి పడుతున్నాడు. ఓవరాల్ గా మొత్తం కేబినెట్ చూసుకోవాలి కదా, సామాజిక సమీకరణ. మొత్తం కేబినెట్ క్వశ్చన్ కాదు సార్. నేను పవన్ కళ్యాణ్ గారిది ఒక ఇండివిజువల్ పొలిటికల్ పార్టీ అని నేను అనుకుంటున్నా. నీ పొలిటికల్ పార్టీలో నువ్వు నీ కులంతో పాటు డౌన్ ట్రాడెన్ పీపుల్ని కూడా నువ్వు దగ్గర చేర్చుకోవాలి అని నేను అనుకుంటున్నా. అంటే నేను ఆ పొలిటికల్ పార్టీలో ఉంటే అట్లా ఆలోచిస్తాను. అంటే ఆలోచించలేదు, ఓకే, నాకేం అభ్యంతరం లేదు. ఉన్న బెర్త్స్ తక్కువ కదా, కదా. అది సార్ నేను అనేది, ఉన్న బెర్త్ తక్కువ అయితే ఒక ఎస్సీకి ఒక బీసీకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఒక కాపుకి కమ్మకి ఇవ్వాలి? అది నా పాయింట్. నా ఇష్టం అంటే అది వేరే విషయం. నేనేమంటానంటే, ఇక్కడ మీరు గమనించవలసినటువంటి అంశం లేదు, 99 ప్రేక్షకులు గమనించవలసినటువంటి అంశం ఏమిటని నేను చెప్పదలుచుకున్నానంటే, నా ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారంటే, నాకు ఎవ్వరూ అవసరం లేదు, నాకు ఈ చిన్న కాపు కులం ఉంటే చాలు, ఈ కాపు కులాన్ని చంద్రబాబు నాయుడు దగ్గర పెట్టుకుంటాను అని అనుకుంటున్నాడు తప్ప, అన్ని వర్గాల ప్రజలని కలుపుకుని తను ఒక శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఎదగాలని, తెలుగుదేశానికి లేదు వైసీపీకి వ్యతిరేకంగా నిలబడాలని ఆయన అనుకోవడం లేదనే వాస్తవాన్ని నా కాపు సోదరులు గమనించాలని నేను కోరుకుంటున్నాను, అంతే. రైట్. మీ సామాజిక వర్గంలో పవన్ కున్న క్రేజ్ గురించి మీరే ఒప్పుకుంటూ ఉన్నారు.
ఆయన నెంబర్ 1లో కనిపిస్తూ ఉన్నారు. అసలు మీ నెంబర్ 2 ఎవరు, 3 ఎవరు, ఆ స్థాయిలో కాపుల కోసం కాపుల్లో క్రేజ్ ఉన్న నాయకుడు ఎవరు అంటే ఏం చెప్తారు? నేను ఒక మాట చెప్తాను సార్. ఇందాక మీరు ఇంకో మాట కూడా అన్నారు, మర్చిపోయాను, మిస్ అయ్యాను. కాపుల కోసం రాంబాబు ఏం చేశాడు అని. సార్ నేను ఒకటి చెప్తున్నా, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, తర్వాత వైసీపీలోకి వచ్చా. నేను రాజశేఖర రెడ్డి గారి ఫాలోయర్ని. నెంబర్ 1. నా కమ్యూనిటీకి ఎప్పుడు అన్యాయం జరిగినా ముందు వరుసలో ఉండేటటువంటి స్వభావం కలిగిన వాడిని. మీకు గుర్తు చేస్తా, ముద్రగడ పద్మనాభం కాపుల్ని బీసీలో చేరుస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసి నెరవేర్చకపోతే ఒక ఉద్యమం చేశాడు. ఉద్యమం చేస్తే అదే ముద్రగడ పద్మనాభం గారిని అరెస్ట్ చేసి ఒక జైలు లాంటి హాస్పిటల్లో పెట్టి హింసిస్తుంటే నేను రియాక్ట్ అయ్యా. ఆ రోజున చిరంజీవి గారు, దాసనారాయణరావు గారు, తోట చంద్రశేఖర్ గారు, బొత్స సత్యనారాయణ గారు, కన్నబాబు గారు, పల్లంరాజు గారు, మొత్తం కాపు సమాజాన్ని అంతా సమీకరించి ఇవాళ మనం కూర్చుని మాట్లాడుకోకపోతే ముద్రగడకు అన్యాయం జరుగుద్ది అని చెప్తే హయత్ హోటల్లో కూర్చుని మాట్లాడారు. మాట్లాడి ఫస్ట్ ముద్రగడ పద్మనాభం, ఫస్ట్ దాసనారాయణరావు గారు ఒకే మాట అన్నాడు, వంగవీటి మోహన్ రంగారావు గారిని కోల్పోయాం కానీ ముద్రగడను కోల్పోవడానికి సిద్ధంగా లేము, జాగ్రత్త చంద్రబాబు అని హెచ్చరించాడు. అదే టోన్లో మళ్ళీ చిరంజీవి గారు కూడా మాట్లాడారు. చిరంజీవి గారు మాట్లాడటం చాలా ఆశ్చర్యం ఆ రోజున. ఎందుకంటే ఈజే సినిమా యాక్టర్ అయినా సరే తన కులానికి అన్యాయం జరుగుతుందని బయటకు వచ్చి మాట్లాడాడు. దానికి సూత్రధారుడు నేను. అలాంటి సందర్భాల్లో ఏ పార్టీలో ఉన్నా నా కులానికి అన్యాయం జరిగినప్పుడు వెలుగెత్తి చాటడానికి ప్రయత్నం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా చేశాడా? బీసీల గురించి మాట్లాడా? బీసీలు చేర్చినప్పుడు అప్పుడు మాట్లాడా పవన్ కళ్యాణ్ గారు? కానీ లేదు వీళ్ళు కానీ చాలామంది కామెంట్ చేశారు, వాళ్ళ అన్న మాట్లాడు కదా ఈయనకేం సంబంధం, ఇంక ఈయనదో వీళ్ళు పోతారని. సో నేను అనేది ఏంటంటే తన కుల ఇది మేజర్ కమ్యూనిటీ, అగ్ర కులాల్లో కాపులు మేజర్ కమ్యూనిటీ, ముఖ్యమంత్రి చేయడానికి కావలసినటువంటి శక్తివంతమైనటువంటి కమ్యూనిటీ. ఇలాంటి కమ్యూనిటీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అన్నమాట ఎందుకుంది అంటే ముఖ్యమంత్రి అవుతాడేమో ఆశతో ఉంది. ఇలా ముఖ్యమంత్రి కాడు అనుకున్నప్పుడు ఆయన అమ్మట ఉండాల్సిన అవసరమే లేదు. చంద్రబాబునే ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు చూస్తాను, లేదు లోకేష్ అయినా కూడా నేను మోస్తాను అనుకుంటే ఈ కమ్యూనిటీ పవన్ కళ్యాణ్ గారు అమ్మట ఉండవలసిన అవసరం లేదు, ఉండదు కూడా. రాజ్యాధికారం సాధించడానికి ఉన్న అన్ని అర్హతలు కాపు సామాజిక వర్గానికి ఉన్నాయంటారా? 100% ఉంది. మరి ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని మీరు అంటూ ఉన్నారు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని అయితే కొంతమంది తోట త్రిమూర్తులు గారు కానీ బొత్స గారు కానీ డిమాండ్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తే మరి పవన్ కళ్యాణ్ సీఎం చేయాలి అని చెప్పేసి. అంటే ఒక కాపుగా చెప్తూ ఉన్నాను అని చెప్పి వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పారు. మీరేమంటారు? పవన్ సీఎం అవ్వాలా? పవన్ ఎట్లా సీఎం అవుతాడు అసలు? అవ్వాలని పోనీ పార్టీ పరంగా కాకపోయినా వ్యక్తిగతంగా నేను మాట చెప్తాను సార్. కొనిదన పవన్ కళ్యాణ్ గారు అసలు సీఎం అవ్వాలని అనుకుంటున్నాడా లేదా అనేది ఆయన చెప్పాలి. అనుకోవటం లేదని నేను చెప్తున్నా. ఎందుకంటే ఆయన ప్రతి అడుగు సీఎం వైపు ఈ రాష్ట్రంలో రాజకీయ అధికారాన్ని సాధించటం కోసం చేసేటటువంటి అడుగు కాదు. ఆయన వేసే ప్రతి అడుగు చంద్రబాబును బలపరచడం కోసం వేస్తున్న అడుగు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అభిప్రాయం. అది చేస్తున్నాడు ఆయన. ఇవాళ ఆయనకి ఎన్ని ఉన్నాయి సార్? 21 ఉన్నాయి. 21, 2 ఎంపీలు. ఆ చంద్రబాబు ఎందుకు వెళ్ళాలి కేంద్రానికి? పవన్ కళ్యాణ్ కోసం వెళ్ళాలా? లోకేష్ కోసం అని అంటూ ఉన్నారు. అంటూ ఉంటాం ఏంటి? వెళ్తే ఆయన కోసం వెళ్తాడు, కొడుకు కోసమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యంగా ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారి మాట. ఇప్పుడు లోకేష్ సీఎం అయితే పవన్ కళ్యాణ్ ఒప్పుకోవాలా? ఒప్పుకోకపోతే ఏం చేస్తాడు? నీకుంది 21, నువ్వు పోతే మాత్రం ఏంటి వాళ్ళకి? ఒప్పుకోకుండా ఉంటే బాగుంటుంది, కాపులు వైసీపీ వైపు టర్న్ అవుతారు అని ఏమన్నా ఆలోచిస్తున్నారా మీరు? ఒకటి సార్, అసలు ఇప్పుడు ఎలా టర్న్ అవుతారనేది మనం ఇవాళ చెప్పలేము. నేను అనేది ఏంటంటే ఇది ఇంటర్నల్ ఇష్యూ. ఇక్కడ చాలా పెద్ద అగ్ని పరీక్ష పవన్ కళ్యాణ్ గారికి. చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఉన్నటువంటి సీనియర్ పొలిటీషియన్ని ముఖ్యమంత్రిగా ఉంటే ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉండటాన్ని ఎవరైనా కాదనలేరు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగానే ఉండి లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే జనసేన ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. అది తేల్చుకోవాల్సింది వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కేంద్రానికి వెళితే ముఖ్యమంత్రి అయ్యేది పవన్ కళ్యాణ్ కాదు, లోకేష్ అనేది అందరికీ తెలిసిన సత్యం. ఊరిన నాటకాలు ఆడటం పవన్ కళ్యాణ్ ఒప్పుకోవచ్చు, కానీ కేడర్ ఒప్పుకుంటుందా?
ఏది జనసేన క్యాడర్ నేను పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకుంటాడని అనుకోను నేను. అంటే లోకేష్ సీఎం చేయడానికి లోకేష్ సీఎం చేసి ఒప్పుకుంటే అతను ఆత్మహత్య సదృశ్యమే. సార్ నేను మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తా, అంటే జనసేన మిత్రులు కూడా ఏమనుకోనంటే చెప్తా, హీ డోంట్ నో పాలిటిక్స్. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియవు. రాజకీయం తెలియకుండానే 100% స్ట్రైక్ రేట్ దేశంలోనే రికార్డ్. ఎట్లాగండి 100% స్ట్రైక్ రేటు? ఆయన ఒక్కడే నిలబడాడు అండి, ఒక గాలి కొట్టింది, గాలిలో ఈయన కూడా వచ్చాడు అంతే తప్ప ఏంటి సార్ ఇది 100% స్ట్రైక్ రేట్ అనేది? నువ్వు సింగిల్గా నిలబడ్డప్పుడు అన్ని వర్గాలను కలుపుకొచ్చినప్పుడు తప్ప ఏదో గాలివాటంలో గెలిచేసావు, దాని మీద బోడని అనుమానాలు కూడా ఉన్నాయి. సో నేనేదంటే రాజకీయం తెలియదు అనేటువంటి మాట చిన్న మాట కాదు. రాజకీయం అనేది తెలిస్తే ఈ రకమైన కంపోజిషన్ ఉండదు పార్టీలో. నువ్వు ఉప ముఖ్యమంత్రి అయితే ఇద్దరు అగ్రవర్ణాలని మంత్రులుగా చేసుకోవటం, నీ అన్నను తీసుకొచ్చి నువ్వు ఎమ్మెల్సీ చేసుకోవటం, నీ అన్నను మళ్ళా మంత్రిగా ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు లెటర్ రాసి ఇవ్వటం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి ట్రిక్స్లో నువ్వు ఒక బలిపశు అవుతున్నావు అనే విషయాన్ని నువ్వు గమనించలేకపోతున్నావు అని నా అభిప్రాయం. నేను వేరేగా చెప్పట్లా, సింపతిగానే చెప్తున్నా. యూ డోంట్ నో ది పాలిటిక్స్. నువ్వు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న నాటకంలో నువ్వు ఒక పాత్రధారుడిగా మిగిలిపోతున్నావు అనే విషయాన్ని ఇప్పుడు నువ్వు గమనించలేకపోయినా ఇంకా 2 సంవత్సరాల తర్వాత అయినా నువ్వు గమనించి తీరవలసిందే. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోసం చేస్తూ ఉన్నాడు అనేది మీ అభిప్రాయమా? అంటే లేకపోతే ఇదేమైనా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని మీరు చెప్తారా? నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే ఆయన కొద్దిగా ఎమోషనల్గా ఉండే మనిషి. మర్యాద ఇస్తే చాలు, కుడుమిస్తే పండగలాగా ఉండిపోతాడు. రండి పవన్ కళ్యాణ్ గారు అని తీసుకొచ్చారనుకోండి, ఆయన చాలా గొప్పగా ఫీల్ అయిపోయేటటువంటి మనస్తత్వం కలిగిన వాడు. గౌరవిస్తే చాలు అనుకుంటాడు, కానీ పని చేయకపోయినా కూడా సర్దుకుపోతాడు. ఇవాళ ఏముంది షేర్ నాకు చెప్పండి? ఉప ముఖ్యమంత్రికి ఉండాల్సిన షేర్ ఏమన్నా ఉందా రాష్ట్రంలో? సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే, ఆయన చంద్రబాబు నాయుడు హ్యాండ్స్లో ఒక పపెట్ లాగానే పనిచేస్తున్నాడు తప్ప ఇండివిజువల్గా పనిచేయాలని కూడా ప్రయత్నం చేయట్లేదని నా అభిప్రాయం. అంబట్రాంబాబు గారు మీరు అన్నారు పవన్కు కులం బలం, చంద్రబాబు బలం పవన్ అని చెప్పేసి. అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ద్వారా కాపులను మోసం చేస్తున్నాడు. 100% దాని అనుమానం ఉంది. ఏం చేశాడు కాపులకి? ఒకసారి మోసం చేశాడు. ఏది? కాపుల్ని బీసీలో చేరుస్తాను, నాది బాధ్యత అని చెప్పాడు. బీసీలో చేర్చలేకపోయాడు, అది ఒకసారి మోసం. ఇవాళ కాపులకి ఏం చేయగలుగుతున్నారు? కాపులకి ఏం స్పెషల్ ఉంది? ఇవాళ 5% ఈబీసీ రిజర్వేషన్ ఇచ్చారు కదా, అది ఎక్కడ సార్? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దాన్ని క్యాన్సిల్ చేసింది జగనే కదా. ఇవన్నీ అభూత కల్పనలు కల్పించి లడ్డూలో పందికొవ్వు కలిపినట్టుగా ఏ రకంగా ప్రచారం చేస్తారో ప్రచారం చేస్తుంది తప్ప చంద్రబాబు నాయుడు కాపులకు ఎప్పుడూ చెయ్యలేడు కూడా. అతని స్వభావం అది కాదని మనం చేస్తున్నాం. ఇవన్నీ మామూలు కబుర్లు చెప్పడం. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే ఒక కాపు ఐకాన్ ఆయన పక్కన ఉన్నాడు కాబట్టి ఆయన ఎట్టబడితే అట్లా వాడుకోవచ్చు అని అనుకుంటున్నాడు. దురదృష్టవశాత్తు అది కలకాలం ఉండదు సార్. కలకాలం నువ్వు ఒకటే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని మాత్రమే కాపులు ఆయన్ని ప్రేమిస్తున్నారు. చిరంజీవి గారిని కూడా అలాగే ప్రేమించారు. మనవాడు ఎవడు కాలేదు ఇంతవరకు అనేది. నేను కాను, చంద్రబాబు అవుతాడు అన్న తర్వాత ఎందుకు కాపులు నీ అంట ఉండాలి అని నేను అడుగుతున్నా. చెప్పండి, నువ్వేమైనా స్పెషల్గా ఏమైనా కాపులకు ప్రత్యేకంగా ఏమైనా చేసావా? దిస్ ఈజ్ ద లాజికల్ పాయింట్. ఈ పాయింట్కి ఆయన సమాధానం చెప్పుకోగలిగితే నిలబడతాడు, లేకపోతే లేదు. నేనున్నాను కాబట్టి కాపులు 100% కాపులకి చంద్రబాబు నాయుడికి ఓట్లు వేస్తూ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేస్తూ ఆయన తప్పుకుంటే లోకేష్ను ముఖ్యమంత్రి చేసే స్థాయికి కాపుల్ని దిగదార్చేటటువంటి కార్యక్రమం నేను చేస్తాను అనుకోవటం పవన్ కళ్యాణ్ గారి యొక్క భ్రమ, తెలివి తక్కువతనం అనేది నేను అభిప్రాయపడుతున్నాను. 2019 ఎన్నికల్లో కాపులు మీకు సపోర్ట్ చేశారు, అప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఉన్న వ్యతిరేకత. ఆ తర్వాత కూటమిగా ఏర్పడింది కాబట్టి కూటమికి కాపులందరూ సపోర్ట్ చేశారు అవుట్రైట్గా మ్యాక్సిమం. కూటమికి అంటం కన్నా కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేశాడు కాబట్టి మనం అందరం ఈసారి చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారి వెంట ఉండాలని మెజారిటీ ఆఫ్ కాపుస్ నిర్ణయం చేసుకున్నారు. ఈ 21 నెలల పాలనలో కాపుల్లో పవన్ పట్ల వ్యతిరేకత పెరిగిందంటారా? దానికి తెలుసు, తొందర ఏముంది. కాపుల్లో కూటమి మీద చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. పవన్ మీద కొద్ది అడ్జస్ట్మెంట్లో ఉన్నారు, కానీ కొంత బాధ ఉంది. నేనేదో పవన్ కళ్యాణ్ గారి మీద కాపులందరూ వ్యతిరేకం అయిపోయారని నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఈ టైంలో ఇంకా లాంగ్ టైం పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేకపోతున్నాడనేటువంటి భావన, బాధ కాపులో ఉంది. కరెక్ట్ షేర్ని తీసుకోలేకపోతున్నాడనేటువంటి భావన కూడా ఉంది. అది వాళ్ళు వ్యక్తం చేయలేరు. వ్యక్తం చేసే సమయం కూడా ఇది కాదు.
జనసేనలో వాళ్ళని మీరు ఎవరన్నా కదిపి చూడండి, ఆఫ్ ది రికార్డ్ ఎంత అసంతృప్తిగా ఉన్నారో. కష్టమంతా మాది, ఫలితం అంతా వాళ్ళది అనేటువంటి పద్ధతుల్లోనే ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తలే అన్ని పనులు చేయించుకుంటున్నారు, అసలు జనసేన లెక్క చేయటం లేదని. కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు కొట్టుకున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు 21 నెలల్లోనే, ఇంకెన్ని నెలలు ఉంది, ఇంకా 3 సంవత్సరాల పైచిలుకుంది. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, జనసేనలో ఉన్న వాయిస్ ఇది. పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వంలో అనుకున్నంత షేర్ని తీసుకోలేకపోతున్నాడు. ఆయన మాట సాగటం లేదు. ఆయన మర్యాదగానే సర్దుకుపోతున్నాడు. ఈ సర్దుకుపోవటం అనేది కరెక్ట్ కాదు రాజకీయంగా అనేటువంటి భావన మోస్ట్ ఆఫ్ ది జనసేన లీడర్స్లో ఉంది, నాయకుల్లో, కార్యకర్తల్లో కూడా ఉంది. అది నేను నిరూపించలేను, కానీ మీరు టెస్ట్ చేసుకోండి. రైట్. మీరు అరెస్ట్ అయిన తర్వాత సోషల్ మీడియాలో మీ విషయంలో చాలా పెద్ద ఎత్తున ట్రోల్స్ నడిచాయి మీ మీద. మీరేమో కమ్మోళ్ళని తిట్టారంట, మీ 3 కూతుళ్లకు కమ్మళ్ళని తెచ్చుకున్నారు. ఇద్దరు కూతుళ్ళుగా అంటే జరుగుతుందని చెప్తున్నాను. నేను కమ్మోళ్ళని తిట్టలేదు సార్, అది ఒక అభూత కల్పన. వాళ్ళు బేస్ నేను కమ్మాసని తిట్టానని, కమ్మాసందని ఎగబెట్టి నా మీద దాడి చేయించారు, కానీ నేను ఎక్కడ తిట్టానని చెప్పానండి. సో నేను అదృష్టవశాత్తు భగవంతుడి దయ వల్ల నేను కులంలో పుట్టా. అది నా కాపు కులం. నేను సెలెక్ట్ చేసిన పుట్టలేదు కదా. నా కాపు కులం అంటే నాకు ప్రేమ ఉంటుంది కదా. కాపు కులానికి అన్యాయం జరిగినప్పుడు నేను ఒక పొజిషన్లో ఉన్నప్పుడు స్పందించాలని ఉంటుంది కదా. అందువల్ల నేను కమ్మలకు వ్యతిరేకమా, కడమ కులాలకు వ్యతిరేకమా? నేను చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఇవాళ నా మీద దాడి చేయటం కోసం, కమ్మాసనంతా ఏకం చేసుకోవడం కోసం నేను ఆయన పాత్రలు అన్నట్టుగా పెట్టేస్తే నేను ఎక్కడ కమిట్ కాను? నేను ఎప్పుడు కూడా కులం పేరు చెప్పి తిట్టేటటువంటి అనుభవ రాహిత్యం కలిగినటువంటి నాయకుడిని కాదు నేను. ఐ నో వెరీ వెల్. ఒక మాట మాట్లాడితే ఏ విధమైనటువంటి రియాక్షన్ వస్తుందో నాకు తెలుసు. అదేమంటే ఎందుకు మాట్లాడారు సార్ మీరు అనొచ్చు. అది మాట్లాడింది ఇట్ ఇస్ నాట్ ఏ పబ్లిక్ మీటింగ్. అక్కడ మైకులు ఉన్నాయని కూడా తెలియదు నాకు. ఇట్స్ ఎ ఘర్షణలో మాట్లాడిన పదాలని తీసుకొచ్చి భూతత్వంలాగా చూపించి నా ఇల్లు అంత బాలగొట్టి నా భార్య బిడ్డల్ని గందరగోళం చేసే పరిస్థితికి దిగజారిపోయింది ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ఆ సామాజిక వర్గం. దానికి సమాధానం ఖచ్చితంగా వస్తుంది, ఎక్కడికి పోదు. ప్రతి యాక్షన్కి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో రియాక్షన్ ఉంటుంది, కాస్త ఆలస్యంగా ఉండొచ్చు, అంతే తప్ప. రైట్. మీ మీద తీసుకున్న ఈ చర్య అంటే మీరు ఖండిస్తూ ఉన్నారు, ఇది కక్షపూరితం అని చెప్పి. రెడ్ బుక్లో లోకేష్ నోట్ చేసుకున్న యాక్షన్ ఇది, రియాక్షన్ దానికి అనుకోవాలి. అసలు రెడ్ బుక్ అంటే అతను ఏం రాసుకున్నాడో ఆ పిచ్చి పుస్తకం లేదు, జరిగిందంతా ఆయన రెడ్ బుక్లోంచి వచ్చిందని అనుకునేటట్టుగా అతను చేస్తున్నాడు. అతను ఆ రకమైనటువంటి ఫీలింగ్ ఇచ్చేశాడు. రెడ్ బుక్లోనే అంటే నా పేరు కూడా రెడ్ బుక్లో రాసుకున్నాడు, అందుకే జరిగిందని అనుకోవడానికి అవకాశం కనిపిస్తుంది అతను చెప్పిన దాని ప్రకారం. అంటే ఇంకా మీరు టార్గెట్ అని అనుకుంటున్నారా వాళ్ళకి? ఇప్పుడు టార్గెట్ నేను దానిలో అనుమానం ఇంకా అంటే మీరు అరెస్ట్ అయిన తర్వాత సోషల్ మీడియాలో జరిగింది, అంటే ఐ మీన్ బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత, సారీ అంటే జరుగుతోంది చెప్తున్నా, చెప్పండి. ఆ అంబోతు రాంబాబుకి జైల్లో పెట్టిన దురద తీరలేదు, వాడి దోల తీర్చాలి, మళ్ళీ లోపలేయండి. వేసుకోమనండి, ఎవడు కదన్నాడు. నేను ఆంబోతు రాంబాబును దురద ఉందో దురద లేదో, మిమ్మల్ని జనసేన వాళ్ళందరూ కూడా ముద్దుగా పిలుచుకుంటారు, మీ సామాజిక వర్గం వాళ్ళు కూడా. సార్ నేను ఒక మాట చెబుతానండి సార్, ఐఎమ్ ఏ పబ్లిక్ ఫిగర్. నేను చాలా విశ్వసించేది, నమ్మేది, నాకు నచ్చేది చాలా సందర్భాల్లో చెప్పా, మళ్ళీ మీ సమక్షంలో చెప్తున్నా. ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆల్వేస్ ఆన్ ది స్క్రీన్. నన్ను తిట్టనయ్యి, పొగడనయ్యి, చర్చలో ఉండటమే నాకు ఇష్టం. నన్ను ఆంబోతు రాంబాబు అను, టైగర్ అను, ప్రేమ ఉన్నోడు టైగర్ అంటాడు, ప్రేమ లేనోడు ఆంబోతు రాంబాబు అంటాడు. అనుకొని వాట్ ఈస్ దేర్? ఐఎమ్ ఏ పబ్లిక్ ఫిగర్. నన్ను అనుకుంటే నేను దాంతో దిగులు పడిపోవాలా, లేకపోతే నా అన్నోడి మీదకి నేను రోజు వెళ్ళి ధ్వజం ఎత్తాలా? అనుకొని ఐఎమ్ ఏ పబ్లిక్ ఫిగర్ కాబట్టి నన్ను అనుకుంటారు. అనుకుంటే పొగిడితేనేమో ఆనందపడిపోవటం, తిడితేనేమో దిగులు పడిపోవటం నాకు అలవాట్లేదు. తిట్టినా కూడా ఎంజాయ్ చేస్తా. అసలు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఎంజాయ్ చేసిన వాడిని నన్ను తిడితే నేను ఎంజాయ్ చేయలేనా? లేదు. కాకపోతే నేను అక్కడ ఎంజాయ్ చేయలేకపోయా. ఎక్కడ ఆ 7 గంటల సేపు ఆ ఉత్కంఠభరితమైనటువంటి సన్నివేశంలో నేను ఎంజాయ్ చేయలేక ఇబ్బంది పడ్డా. అది ఒక్కటే నాకు తప్ప కడమ ఏమీ ఐ డోంట్ కేర్. దేవుని చంపేస్తారని అనుకున్నారు ఆ టైంలో? ఏమైనా జరగచ్చు. నాకు బయట నుంచి ఫోన్ చేసింది ఏంటంటే, తెలుగుదేశం సమాజంలో తెలుగుదేశంతో టచ్లో ఉండే వ్యక్తి, నీ ఇల్లు ఆఫీసు 2 బటన్ చేసేస్తారు, దట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ హయ్యర్ సైడ్ అని చెప్పారు. నా ఇల్లు,
నా ఆఫీసు 2 తగలబెట్టేస్తారు. దానికి తగ్గట్టుగానే పెట్రోల్ బాంబులు పెట్టారు, పెట్రోల్ తీసుకొచ్చి పోశారు, పలుగులు తీసుకొచ్చి పగలగొట్టారు. కొంత సమయం అయిన తర్వాత నా భార్య పిల్లలు వెనక నుంచి వెళ్ళిపోయారు, ఇల్లు తగలేసేస్తారని. ఇంత భయానకమైన వాతావరణాన్ని అంబటి రాంబాబు అనేటువంటి ఒక పొలిటీషియన్కి కల్పించడం ధర్మమేనా? ఇంత జరిగిన తర్వాత మీకు ఏమైనా ప్రొటెక్షన్ ఉందా ప్రజెంట్ నాకేం పోలీస్ ప్రొటెక్షన్ శాఖ లేదు. నుంచి? ఏం లేదు, మీ ఇంటి దగ్గర ఏదైనా కానిస్టేబుల్స్ ఏం లేదు. మొన్నటిదాకా పెట్టారు, ఇప్పుడు తీశారు. ఇప్పుడు అంతా నార్మల్ అనుకుంటున్నారా? వెరీ నార్మల్ ఉంది. దేనికైనా సిద్ధం, చేసేది ఏముంది? నేను ఇంకా ఇక మీదట నోరు జారరు. నోరు అసలు ఎప్పుడు జారలా నేను ఇప్పుడు జారలా. ఉన్ని అనుకుంటే అనుకోవచ్చు, దోల కొద్దీ మాట్లాడుతున్నాను. ఇప్పుడు నోరు జారలేదు. నోరు జారిన మరుక్షణమే దాన్ని గమనించి సరి చేసుకున్నాను. అదే ఒక సందర్భం. కాబట్టి రాజకీయాల్లో ఉన్నప్పుడు సరే ఒకటి రవి గారు, నేను అనేది ఏంటంటే, నేను ఈ ఉమ్మడి రాష్ట్రంలో నేను అడ్రస్ చేసిన ప్రెస్ మీట్లు కానీ, నేను అడ్రస్ చేసినటువంటి మీటింగ్స్ కానీ చాలా తక్కువ మంది మాత్రమే చేస్తారు. అలాంటి సందర్భాల్లో ఎక్కడో ఒక చోట మాట తూలేను అనుకోండి, దాన్ని సరి చేసుకునేటటువంటి హక్కు కూడా నాకు ఉంటుంది. తూలాడు కాబట్టి ఇది శిరచ్ఛేదం చేసేద్దామంటే కుదిరిద్దా? ఇవాళ ప్రజాస్వామ్య దేశంలో ఎంతమంది ఎన్ని తూలలేదు? తూలినవాడు ఎవడైనా ఇది తప్పు అని భావించి పశ్చాత్తాపడ్డా? అంబటి రాంబాబు పశ్చాత్తాపడ్డందుకు మీరు నన్ను ఈ రకంగా గేలు చేసి, ఈ రకంగా గందరగోళం చేసి చంపబోతారా అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆంధ్ర రాష్ట్రంలో ఒక సమాధానం వస్తుంది ఖచ్చితంగా. చూడండి మీరే. రైట్. రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యి ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి ముఖ్యమంత్రి అయ్యారు. అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చి ఏమవుతారు? నాకేం అట్లాంటి ఆశలు లేవు, అవకాశాలు కూడా లేవు. నాతో పాటు చాలామంది అరెస్ట్ అయ్యారు. వైసీపీలో లీడర్స్ చాలామంది అరెస్ట్ అయ్యారు. అవును. అండ్ మీ పార్టీలో ఆ అవకాశం ఉండదా? ఎందుకుంటుంది? కాపుల్లో ఫైర్ బ్రాండ్గా ఉన్నారు. ఉండొచ్చు. ఉంటే నేను ఏమైనా ముఖ్యమంత్రి క్యాండిడేట్నా? రేవంత్ రెడ్డి ఎప్పుడైనా ఊహించారా అవుతారు? రేవంత్ రెడ్డి వేరు. దట్ ఇస్ నేషనల్ పార్టీ. ఇది పొలిటికల్ పార్టీ, దట్టు ఏ రీజనల్ ఫోర్స్, దట్టు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ. అందువల్ల దానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? అంటే ఇప్పటికే మంత్రిగా పనిచేశారు కాబట్టి 2029లో ఖచ్చితంగా మేము గెలుస్తాము అని మీరు చెప్తూ ఉన్నారు కాబట్టి మరింత సముచిత స్థానం మీకు. దట్ ఇస్ నేను ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, నేను పాలిటిక్స్ ఈజ్ మై ప్యాషన్ ఫ్రమ్ ది బిగినింగ్. ఎప్పుడు ఇంటర్మీడియట్ చదువుకునే దగ్గర నుంచి ఇట్ ఇస్ మై ఫ్యాషన్. ఇంటర్మీడియట్లో జూనియర్ కాలేజీలో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అంబటి రాంబాబు, డిగ్రీ కాలేజీలో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అంబటి రాంబాబు, లా కాలేజ్ ఎన్విపి లా కాలేజ్ విశాఖపట్నంలో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అంబటి రాంబాబు. పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తిని. పాలిటిక్స్ ఈజ్ మై ప్యాషన్. దానిలో డబ్బులు సంపాదించుకోవడం కోసం రాలేదు, లేదా పెద్ద కోటాను కోట్లు సంపాదించుకొని రాజకీయాల్లోకి రాలేదు. రాజకీయాల్లోనే పుట్టాను, రాజకీయాల్లోనే పెరుగుతున్నాను, రాజకీయాల్లోనే అంతమవుతాను. అందువల్ల పొజిషన్ గురించి నేను ఎప్పుడు ఆలోచించను. ఐ కెన్ ఎంజాయ్ పాలిటిక్స్. రేపు నాకు అత్యున్నతమైన పదవి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వచ్చు, లేదు కొన్ని సందర్భాల్లో ఇవ్వకోకుండా పార్టీ పని చేయమనొచ్చు. మీరు గుర్తుందో లేదో, నాకన్నా చాలామంది జూనియర్స్కి ఫస్ట్ టర్మ్లోనే ఇచ్చింది, నాకు రాలేదు. ఎక్కడ తొణకలేదు, బెనకలేదు. ఐ హ్యావ్ ఎ కమిట్మెంట్. ఒక వ్యక్తుల మీద, నాయకత్వం మీద, సిద్ధాంతాల మీద కమిట్మెంట్తో పనిచేసేటటువంటి వ్యక్తిని. రాజశేఖర రెడ్డి గారి దగ్గర అలాగే పనిచేశాను, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అలాగే పనిచేస్తాను. దేనికి భయపడను. రాజకీయాల పట్ల చాలా క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తిని. రాజకీయాల్లో ఏదో ఉన్నత పదవులు సంపాదించి 1000 కోట్లు సంపాదించాలనేటువంటి ఆశ లేనివాడిని, రాజకీయాల్లో మెప్పు పొందాలని, శభాష్ అనిపించుకోవాలని ప్రయత్నం చేసేటటువంటి ఒక ఫ్యాషన్ కలిగినటువంటి వ్యక్తిని. ఆ ప్రకారంగానే వెళ్తాను నేను. రైట్. బీహార్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లారు. అంటే కేంద్ర రాజకీయాల్లోకి ఆయన వెళ్తూ ఉన్నారు. అదే సమయంలో ఒక చర్చ జరిగింది. మన తెలుగువాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి అవుతారు, లేకపోతే ఉప ప్రధాని అవుతారు అని చెప్పేసి. ఆంధ్రజ్యోతి, ఈనాడులో కూడా పతాక శీర్షికను కథనాలు వచ్చాయి. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి అని చెప్పుకునే 2-3 ఛానల్స్లో కూడా ఒక రేంజ్లో ఉప ప్రధాని అవుతారు, రాష్ట్రపతి అవుతారు అని చెప్పి చర్చలు కూడా జరిగాయి. ఒక తెలుగువాడిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని అయినా లేకపోతే రాష్ట్రపతి అయినా మీరు స్వాగతిస్తారా? అసలు ఆ రెండింటికి అవకాశం లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఉన్న పరిస్థితులు అలాంటి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అతను ఎందుకు వెళ్ళిపోవాలి? లోకేష్కి పిచ్ క్లియర్ చేయడానికి వెళ్ళకూడదా? కొడుకు పిచ్ క్లియర్ చేయడానికి వెళ్ళటం కోసం కేంద్రంలో అతనికి పదవులు ఇస్తారా? ఊరిని రాసుకోవటం పూసుకోవటం తప్ప. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 లేకపోతే ఇంకోటి ఊరిని రాసుకోవటం పూసుకోవటం, ఇది ఎక్కడికో తీసుకెళ్ళటం తప్ప. అంటే ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళారు, చర్చలు అయిపోయినాయి, అమిత్ షా బతినాడుకుంటూ ఉంటారు.
అసలు మీకు కుదరదు. మీకు ఇంకా మోడీ అనే వ్యక్తి చాలా బలంగా ఉన్నాడు కానీ అసలు మోడీని తప్పించి చంద్రబాబు నాయుడు గారే ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని రాసేస్తారు ఆంధ్రజ్యోతి, ఈనాడు కూడా. సో ఇవన్నీ కూడా ఈ లోకేష్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టడానికి పడుతున్న ప్రసవ వేదనలో భాగం తప్ప అతను రాజకీయాలు విరమించుకుని ఇంటికాడన్నా ఉండాల్సిందే తప్ప ఆయన కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి, ఉప ప్రధాని లేదా గవర్నర్ ఇచ్చేంత సీన్ ఉందని నేను అనుకోవడం లేదు. దట్ ఈస్ మై ఒపీనియన్. ఐ మే బి రాంగ్ ఆర్ రైట్, టైం విల్ డిసైడ్. అసలు మీ గురించి అంటే తెలుసు, రాజకీయంగా తెలుసు, కానీ మీకు ఎంతమంది అమ్మాయిలు అనే దాని మీద మొన్నే తెలిసింది. ముద్రగడ పద్మనాభం గారు కూడా మీ అమ్మాయి మౌనిక గారిని మమతా బెనర్జీతో పోల్చారు ఆ రోజు మిమ్మల్ని మీకు సానుభూతి తెలుపడానికి వచ్చినప్పుడు. అంటే మౌనిక అంటే మీ లెగసీని కంటిన్యూ చేస్తారా మౌనిక? అంటే ఇప్పుడు నాకు 3 అమ్మాయిలండి. 3 దేర్ ఆల్ ఎంబీబీఎస్ డాక్టర్స్. ఒక అమ్మాయి యూఎస్లో ఉంది. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పా, నాకు ఇప్పుడు 68 సంవత్సరాలని నేను లెక్క చెప్తున్నా, నేను చాలా ఎనర్జెటిక్గా ఉన్నానని భావిస్తా. నేను చెప్పాను కదా, నాకు చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ ఈజ్ మై ఫ్యాషన్. నేను ప్రస్తుతం రిటైర్ అవ్వాలని అనుకోవటం లేదు. నేను రిటైర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నా కూతురికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ప్రోత్సహించాల్సి వస్తే ప్రోత్సహిస్తా. ఒకటైతే వాస్తవం, నా కూతురు ఇంత బ్రహ్మాండంగా మాట్లాడతారని నాకు మొన్నటిదాకా తెలియదు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలిసింది నాకు. నా పెద్దమ్మాయి మౌనిక మాట్లాడినా, లేదు నా మూడో డాటరు యుఎస్ నుంచి ఒక వీడియో పెట్టింది, ఆ అమ్మాయి మాట్లాడినా లాజికల్గా మాట్లాడారనేది చాలా మెప్పు పొందారు. తండ్రి జైల్లో ఉన్నప్పుడు కూతురు తమ పాత్రను నిర్వహించారు అనేది అది శభాష్. నేను వచ్చేసాను కదా, ఇంకా దేర్ ఇస్ నో స్పేస్ వచ్చినప్పుడు చూద్దాం. అంటే సోషల్ మీడియాలో రకరకాల చర్చలు. సోషల్ మీడియా మీరు సత్తెనపల్లి నుంచి, మీ అమ్మాయి గుంటూరు 2 నుంచి, ఎందుకంటే గల్లా మాదేవ్ మీద మీకు కోపం ఉంది కాబట్టి. ఈ సోషల్ మీడియా ఒకటి లేదా టీవీలు ఒకటి వాళ్ళు ఇష్టం వేసుకొని తప్పే ఉంది. అసలు అంబటి రాంబాబు గారిని తప్పించి మౌనికాని ఇస్తే బాగుంటుందని వాళ్ళు కూడా నాకు ఏదన్నా కాస్త కోపం ఉండోళ్ళు అనుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చర్చ జరగనివ్వండి. నేను అనేది అంటే చర్చ జరగవలసిందే, కానీ ఫైనల్ డెసిషన్ నాదే కదా. ఫైనల్ డెసిషన్ నా కుటుంబంలో డెసిషన్ నాదే. చర్చ జరుగుతుంది, చర్చని ఎందుకు ఆపాలి? జరగని. అంటే గుంటూరు రాజకీయాల్లో కొంత మరో చర్చ జరుగుతోంది. మీరు గుంటూరు పశ్చిమ సీటు ఆశిస్తూ ఉన్నారు అని చెప్పి గల్లా మాధవి ఆవిడ భర్త రామచంద్రరావు మిమ్మల్ని టార్గెట్ చేశారు అని. ఇది నిజమేనా? అసలు వాళ్ళకి టికెట్ ఉంటుందండి రేపు. ఎవడు చెప్తాడు చంద్రబాబు దగ్గర? నేను గుంటూరు 2లో నేను పోటీ చేయాలి అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు పర్మిషన్ ఇచ్చారు. రేపు రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు ఏం జరిగింది అనేది వేరే అంశం. నేను పోటీ చేయబోతున్నాను కాబట్టి నా మీద వాళ్ళు టార్గెట్ చేయడం ఏంటి? వాళ్ళు అసలు వాళ్ళ స్థాయి ఎంత? వాళ్ళు నిమిత్త మాత్రులు, వ్యాపారం చేసుకునేవాళ్ళు. లక్గా మన టికెట్ వచ్చింది, వేవ్లో గెలిచారు. వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇస్తారని గ్యారంటీ ఏంటి చంద్రబాబు నాయుడు గారు? సో ఇవన్నీ కూడా ఊహాజనితమైనవి. నేనైతే ఒకటి ఐఎమ్ ఇన్ స్ట్రాంగ్గా పాలిటిక్స్లో ఉన్నాను. గుంటూరు 2 నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నాను. ప్రజలు ఏం నిర్ణయిస్తే ఆ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తాను. అంటే ఆల్రెడీ సత్యనపల్లిలో ఇన్ఛార్జిని కూడా మార్చినట్టున్నారు. అవును, సత్యనపల్లి నుంచి వచ్చేసాను. వచ్చారు. ఇప్పుడు గుంటూరు 2 కేంద్రంగా రాజకీయం. అవును, ఐఎమ్ ఇన్ఛార్జ్. అంటే అందుకనే టార్గెట్ చేశారు గల్లా మాధవి అనేది జరుగుతోంది చర్చ. రైట్. ఇక ముద్రగడ కుమార్తె ముద్రగడ క్రాంతి, అలాగే వంగవీటి గారి అమ్మాయి ఆశా కిరణ్ గారు, అలాగే మీ అమ్మాయి గారు మౌనిక గారు, అంటే వీళ్ళందరూ కూడా 1 by 1 ఇప్పుడు లైమ్ లైట్లోకి వస్తూ ఉన్నారు. అసలు వీళ్ళకి వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎన్నాళ్ళో తెలియదు, వాళ్ళ ఐడెంటిటీ కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు 1 by 1 వస్తూ ఉన్నారు. ఏంటి, ఏ రకంగా చూడాలి అంబటి రాంబాబు గారు? ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె ముద్రగడ పద్మనాభంతో విభేదించి వెలుగులోకి వచ్చారు. అక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంది. బట్ మై క్వశ్చన్ నేను చెప్తాను. కాపుల్లో ఉమెన్ లీడర్షిప్ బలపడుతోందా? అక్కడ ఆమె తండ్రితో విభేదించి కాంట్రవర్సీగా బయటకు వచ్చారు. ఆశా కిరణ్ తండ్రి చనిపోయిన తర్వాత వారసత్వం విషయంలో కొద్దిగా డిఫరెన్స్ ఉన్నాయో మరి ఎందుకు ఉన్నాయో, వారసత్వం విషయంలో రాధా తర్వాత ఆ అమ్మాయి వచ్చింది. ఇది సిచ్యువేషను. నేను జైలుకి వెళ్ళిన 18 రోజుల్లో మా అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడింది. నేను జైలు నుంచి బయటకు వచ్చాను, అయిపోయింది. సో కెనాట్ కంపేర్ దట్. అవకాశం ఉన్నప్పుడు భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది అది నిర్ణయాలు జరుగుతాయి తర్వాత. ఇప్పుడైతే మాత్రం ఐఎమ్ సో యాక్టివ్ కాబట్టి నా వారసత్వాన్ని నేను ఇప్పుడు డిక్లేర్ చేసుకునే పరిస్థితులు లేను. ఇక కూటమిలో మెయిన్గా పవన్ కళ్యాణే కాపులందరినీ కూడా లీడ్ చేస్తున్నారు. మరి వైసీపీలో కాపులను లీడ్ చేసేది ఎవరు? మీరు తీసుకుంటారా బాధ్యత? లీడ్ చేయగలరా? ఆ కూటమిలో మీరు అంటున్నారు కానీ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కాపులను లీడ్ చేస్తున్నాడంటే, అంటే కూటమిలో మీరు చెప్పకనే ఒక మాట చెబుతున్నారు. కూటమిలో
కాపు ఫ్యాక్టర్ కోసమే పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకుంటున్నారు అదే మరి కాపులంతా మెజారిటీ ఆయన సపరేట్ పార్టీ సార్ మనం అంటున్నాం కానీ ఆయన సపరేట్, ఆయన ఒప్పుకోమనండి నేను కాపులకి రిప్రజెంటేషన్ అని ఒప్పుకోరు కదా. ఒప్పుకోరు. నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని మాత్రమే చేరదీసి చంద్రబాబుకి సపోర్ట్గా నిలబడటం కోసం మాత్రమే ఉపయోగపడుతున్నాడు అనేది జగమెరిగిన సత్యం. అది తప్పు అంటున్నా. ఇక్కడ కాపుల్ని లీడ్ చేయడానికి అంబటి రాంబాబు ఒకడే లేడు, బొత్స సత్యనారాయణ గారు ఉన్నాడు, అంబటి రాంబాబు ఉన్నాడు, కన్నబాబు ఉన్నాడు, త్రిమూర్తులు ఉన్నాడు, ముద్రగడ పద్మనాభం ఉన్నాడు, ఇంతమంది దాడిశెట్టి రాజా ఉన్నాడు, జక్కంపూడి రాజా, ఇంతమంది ఉన్నారు కాపులు, స్ట్రాంగ్ లీడర్స్. కాకపోతే నాకు ఇవాళ ఆపదొచ్చింది, అన్యాయం జరిగింది అన్నప్పుడు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకున్నాడు, అంతే తప్ప వాళ్ళందరికన్నా నేనేం గొప్పవాడిని కాదు. మేమంతా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా చేసేటటువంటి వ్యక్తులం. కాపుల్లో ఒక బలమైనటువంటి నాయకత్వం వైఎస్ఆర్సీపీలో ఉంది, బలమైన నాయకత్వం. అక్కడ ఒక పవన్ కళ్యాణ్ గారే కనపడతారు, ఇక్కడ చాలా బలమైన నాయకత్వం ఉంది. 2014లో చంద్రబాబు నాయుడికి టీడీపీకి జనసేన సపోర్ట్ చేసింది, బయట నుంచి మద్దతు ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ గెలిచింది. 2019లో మద్దతు ఉపసంహరించుకున్నారు, మీకు అది కలిసి వచ్చింది, వైసీపీ గెలిచింది. 2024లో మళ్ళీ అంతా కలిసి జతకట్టారు కూటమిగా, వైసీపీకి నష్టం జరిగింది, 11కే పరిమితం అయ్యారు, మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది. 2029లో మీరు అధికారంలోకి రావాలి అంటే కూటమి ఖచ్చితంగా బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అవుతుందా? అవసరం లేదు. కూటమి కలిసి ఉండగానే మీరు గెలుస్తారా? గ్యారంటీగా. ఎలా? ఇప్పుడు మీరు చూడండి, 2014లో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు, గెలిచారు. 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నా ఓడిపోయేవాడు, చేసున్నా ఓడిపోయేవాడు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. మొన్న ఆయన సపోర్ట్ చేశాడు, గెలిచాడు. రేపు ఆయన సపోర్ట్ చేస్తాడు, నేను నమ్ముతున్నా. ఎందుకంటే సపోర్ట్ చేసే విధంగా చంద్రబాబు ప్లాన్ చేసుకున్నాడు, ఎక్కడ బెసకడు. నేను అనేది ఏంటంటే ఒక్కటి సార్, మీరు కాపు యాంగిల్లో, మీరు కుల యాంగిల్లో మీరు ఆలోచించండి. అసలు సైంటిఫిక్గా పవన్ కళ్యాణ్ గారు ఏమంట కాపులు ఎందుకున్నారు, మాకు లాభం జరుగుతుందని లేరు, మా వాడు ముఖ్యమంత్రి కావాలి అనేదే ప్రధానమైన. ఇవాళ కాబట్టి రేపు అవుతాడని, ఇవాళ అవడో రేపు అవడో ఎల్లుండి అవడం ఉంటుంది, ఎందుకు ఉండాలని అడుగుతున్నాను నేను. ఇదే ప్రశ్నకు సమాధానం చెప్పమన్నా. అంటే రేపు కూటమిలో కూడా మళ్ళీ లోకేష్ను ముఖ్యమంత్రి చేసి ఈ కూటమికి నువ్వు సపోర్ట్ చేస్తే కాపులు నీకు ఎందుకు ఉండాలి? నువ్వు ఉప ముఖ్యమంత్రివి, నేను రేపు ఉప ముఖ్యమంత్రి కావచ్చుగా, లేదా బొత్స సత్యనారాయణ ఉప ముఖ్యమంత్రి కావచ్చుగా, ఏంటిది? సో ఇవన్నీ అనలైజ్ చేసుకుంటారు. ఒక్కసారి నేను అధికారంలోకి తీసుకువెళ్ళిన తర్వాత నువ్వు ఏ రకంగా ప్రవర్తించావు అనేది కౌంట్ అవుతుంది. అందువల్ల రేపు కూటమి కట్టగట్టుకుని ఉన్నా సరే గెలవాల్సిన సమయం వస్తే వైఎస్ఆర్సీపీ అద్భుతంగా గెలుస్తుంది. రైట్. 21 నెలల కూటమి పాలనను ప్రజలు చూశారు. మీరు అంటూ ఉన్నారు ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది అని చెప్పేసి. ఇంకా 3 సంవత్సరాల 3 నెలలు ఉంది. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి బట్టి చూస్తే, అంటే 2029లో గెలవాలని మీకు ఉండొచ్చు, బట్ 2029లో గెలుస్తారని మీరు అనుకుంటున్నారా? దిస్ ఇస్ టూ ఇయర్లీ. నెంబర్ 1. ఒకటైతే మాత్రం పక్కా 21 మాసాల్లో ఏ ప్రభుత్వానికి రానంత వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వానికి వచ్చింది. ఇది ఎక్కడ చేరుతుంది? టైం విల్ డిసైడ్. ఇట్స్ టూ ఎర్లీ అంటారు. టూ ఎర్లీ. చాలా. ఇప్పుడు మీరు చూస్తే ఎంత వ్యతిరేకత కనిపిస్తుందో కొద్దిగా మనసు పెడితే అర్థమైపోద్ది. అంటే కూటమి మీద వ్యతిరేకత ఉండొచ్చు, కానీ దాన్ని గ్రాప్ చేసుకునేంతలా జగన్ లేడు, వైసీపీ లేదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. చాలా బలంగా ఉంటది. అసెంబ్లీకి వెళ్ళడం లేదు, ప్రజా సమస్యల మీద మాట్లాడడం లేదు. ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా ఎందుకుంటున్నాడు ఆయన? నిరంతరం ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నాడు. అంటే అసెంబ్లీలో చర్చించాలి కదా. అసెంబ్లీలో చర్చించాలి, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. దానికి అసెంబ్లీ అనేది అసలు అది ఇమ్మీడియట్ అయిపోయింది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోవటం వల్ల. కౌన్సిలే ఉంటుంది. అసెంబ్లీ ఏం జరుగుతుందో చూస్తున్నారు మీరు, కౌన్సిల్ ఏం జరుగుతుందో చూస్తున్నారు. సో అసెంబ్లీకి వెళ్ళకపోయినా ప్రజా సమస్యల్ని ప్రజల మధ్య నుండి పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారు సఫలీకృతం అవుతున్నాడు. ఈ లడ్డు అంశం మీకు మైనస్ కాలేదా? లడ్డు అంశం మైనస్ కాదు. పమ్ము కొవ్వు అంటున్నారు, గో కొవ్వు అంటూ ఉన్నారు, జమ్ కొవ్వు అంటూ ఉన్నారు. లడ్డూలో పంది కొవ్వు, చేప నూనె, మాంసపు నూనె కలిసింది అనేది నిజమని ఎవరు నమ్ముతున్నారా? అసలు నిరూపణలు ఉన్నాయా? ఏంది ఇది? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద తట్టెడు బురదేస్తే అంటుకుపోద్ది అనుకుంటున్నారా? ఏంది అన్యాయం? లడ్డు గురించి 10 సార్లు మాట్లాడతారా? లడ్డూలో పందికో ఉంది, లడ్డూలో పందికో ఉంది. ఏంది ఇది? పవిత్రమైన లడ్డు గురించి ఇన్నిసార్లు మాట్లాడతాండి. దుర్మార్గమైనటువంటి. జగన్కి హిందూ మత విశ్వాసాల మీద నమ్మకం ఉండదు. ఎవరు చెప్పారు సార్? నేను హిందూ. ఆయన తీర్థం పుచ్చుకోరు, అక్షింతలు దులిపేసుకుంటారు. తప్పు. అదే బయట జరుగుతోంది. అసలు చంద్రబాబు కన్నా కూడా హిందూ ధర్మాన్ని
పాటించే విషయంలో అతి జాగ్రత్తగా పాటించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు కుట్ల రాజకీయం, చంద్రబాబు కుట్ల రాజకీయం. ఆ కుట్ల రాజకీయాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నాడు. చాలా తప్పు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. తిరుపతిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని అబాస్పాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. బూమ్రాంగ్ అవుతుంది. ఎన్ని ఘోరాలు బయటకు వస్తున్నాయి చూడండి. ఇవాళ తిరుపతి వ్యవహారం కదిపిన తర్వాత ఇన్ని ఘోరాలు దేవాలయాల్లో బయటకు వస్తున్నాయి. ఈ పాపానికి అంతటి కూడా చంద్రబాబే కారణం అవుతాడు రేపు. ఇక కాపు రిజర్వేషన్స్ గురించి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కాబట్టి ముద్రగడ పద్మనాభం గారు పోరాడారు. జగన్ హామీ ఇవ్వలేదు కాబట్టి నేను అసలు సన్యాసం చేస్తూ ఉన్నాను అని ముద్రగడ పద్మనాభం గారు ప్రకటించేశారు. కానీ ఆయన రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు. జనసేనలో చేరతారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆయన జగన్ కోవర్ట్ అనే చర్చ కూడా జరిగింది. ఆ చివరికి జగన్ పక్షానే చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. పిఠాపురంలో ఓడిస్తాను పవన్ కళ్యాణ్ని అన్నారు. పేరు మార్చుకుంటానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పేరు మార్చుకున్నారు. ఇది జరిగింది. ఇదంతా కూడా కాపు రిజర్వేషన్ల వ్యవహారం. అంటే ముద్రగడ గారి రాజకీయం అంతా కూడా కాపు రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరి మీరు కాపు రిజర్వేషన్లు విషయంలో మీ పార్టీ స్టాండ్ ఏంటి అసలు? ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు కాపు రిజర్వేషన్ల గురించి. 2019 ఎన్నికల్లో పిఠాపురం దగ్గరలోనే కాపు రిజర్వేషన్ నేను చెయ్యలేను, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ, నాట్ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇవాళ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేయొచ్చుగా సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడి. ఎందుకు కూడా కేంద్రంతో మంచి సంబంధాలే ఉన్నాయి కదా మొదటి నుంచి కూడా. ఉన్నాయని మీరు ఆరోపిస్తే సరిపోతుంది. ఆరోపించడానికి ఏముంది? సుదీర్ఘకాలం అంటే దేశ చరిత్రలో సుదీర్ఘకాలం బెయిల్ మీద ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదా? ఈ ఆరోపణల గురించి కాదు మనం మాట్లాడాల్సింది. స్ట్రైట్గా మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ ఒక లైన్లో ఉన్నారు కదా. ఇది ఫ్యాక్ట్ కదా. మరి పవన్ కళ్యాణ్ గారు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడవచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడవచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు పెద్ద వాగ్దానం చేశాడు కదా, 6 నెలల్లో కాపుల్ని బీసీల్లో చేరుస్తారని వదిలేశాడుగా. ముద్రగడ పద్మనాభం గారు చేశాడుగా. మళ్ళీ మీరు పవర్లోకి వచ్చారు కదా. ఎందుకు మీరు మాట్లాడరు? ఎందుకు మీరు చేయరు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడరు? ప్రస్తావన ఎందుకు చేయరు? ముద్రగడ పద్మనాభం గారి గురించి కాదు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రస్తావన చేయడం అని అడుగుతున్నా. ప్రస్తావన చేస్తే చంద్రబాబు ఒప్పుకోడనే? ఎన్ని ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు వారు సమాధానం చెప్పాలి. మేము వీఆర్ నాట్ ఇన్ ది పవర్. మీ హయాంలో అంటే 2019 నుంచి 24 మధ్య కాలంలో కాపులకు మీరు ఏది చేసి మీరు చేసింది ఏమి లేదు అనేది పెద్ద విమర్శ. ఆ తర్వాత ఇప్పుడు కాప్ కార్పొరేషన్ పరిస్థితి ఏంటో చూస్తూ ఉన్నాం. వాస్తవంగా మాట్లాడుకోవాలి అంటే ఏముందో చెప్పండి నాకు. దానికి అలొకేషన్స్ లేవు, ఏమీ లేవు. దాని గురించి ఎవరో మాట్లాడటం లేదు. దాని స్టేటస్ ఏంటనేది కూడా ఎవరికి తెలియదు. అండ్ మీరు అధికారంలోకి వద్దామని అనుకుంటున్నారు కాబట్టి, కాపులే కీలకం కాబట్టి మీరు ఇచ్చే హామీలు ఏంటి కాపులకి? 2029 ఎలక్షన్స్కి ముందు మీరు వస్తే ఏం చేస్తారు? ఇట్ ఈస్ టూ ఎర్లీ. ఓన్లీ అంబటి రాంబాబు చెప్పలేడు దాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఖచ్చితంగా. కులం తరపున మీరు గట్టిగా ఫోర్స్ చేస్తారు. అయ్యో, జగన్మోహన్ రెడ్డి గారు మనం గతంలో తప్పు చేసాం, కాపులకు సరైన న్యాయం చేయలేకపోయాం. తప్పు చేసాం ఇన్ ద సెన్స్ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయాం. కాదు, అవి పొలిటికల్గా అలాంటి డిస్కషన్స్ ఉండవు. మనం పోయినసారి కన్నా మెరుగ్గా చేయాలి అనే దాని మీద డిస్కషన్ జరుగుతుంది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారితో. నేనే కాదు, మొత్తం కాపుల్లో చాలా బలమైన వర్గం ఉంది సార్. వైసీపీలో బలమైన పాపులర్ లీడర్స్ కాపుల్లో ఉన్నారు. దానిలో లేరు. ఇంకా పవన్ కళ్యాణ్ ఒక్కడే చూపించాలి అక్కడ. సో మేమందరం డిస్కస్ చేస్తాం. కాపులకి సముచిత స్థానంతో పాటు న్యాయబద్ధమైనటువంటి అన్ని కోరికలు తీర్చే విధంగా చేయగలుగుతాం. అది మా విశ్వాసం, అది మా నమ్మకం. విల్ గో లైక్ దట్. భారతీయ జనతా పార్టీ విషయంలో ఎందుకు మీ పార్టీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, మీరు కానీ ఎప్పుడు ఒక్క విమర్శ కూడా చేయరు? టీడీపీ మీద అగ్రెసివ్గా చేస్తారు, పవన్ కళ్యాణ్ మీద కూడా ఆచితూచి చేస్తూ ఉంటారు. భారతీయ జనతా పార్టీని ఎందుకు? అంటే చాలా మంది అన్నట్టుగా భారతీయ జనతా పార్టీకి మాకు సీక్రెట్ పైప్ లైన్ ఉందని. ఇవన్నీ జాతీయ రాజకీయాల్లో మేము కాంగ్రెస్ పార్టీ నుంచి చీరి బయటకు వచ్చిన వాళ్ళం. అర్థం కాల. ఈ పరిస్థితులు ఉన్నప్పుడు ఒక్కోసారి మాట్లాడతాం మేము. అంతే, మాకు ఆ ఇండివిజువాలిటీ ఉంటుంది అంతే తప్ప మేము బీజేపీతో కలిసిపోయాము, లేకపోతే బీజేపీతోనే సైల్ అయిపోతున్నాము. బీజేపీతో కలిసిపోయింది, సైల్ అవుతుంది వాళ్ళిద్దరు. మాకు ఒక ఇండిపెండెన్సీ ఉంటుంది. మేము ఇండిపెండెంట్గా వ్యవహరిస్తాం. సమయానుకూలంగా మా రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాల కోసం ఏ పార్టీతో అయినా చర్చిస్తాం. అలాంటి దృక్పథంతో ముందుకు పోతాం. రైట్. అంటే ఫైనల్గా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు మీరు అధికారంలోకి వస్తారు అని? నేను ఇందాక చెప్పాను, మేము అధికారంలోకి వస్తాము అనేది మేము చెప్పటలా, తెలుగుదేశం వాళ్ళు చెబుతున్నారు. ఈసారి మళ్ళీ మీదే.
అయిపోయింది మామిడి పని అని చెబుతున్నారు. నేను చెప్తున్న మాట కాదు అది. ఏది ఏమని ఇట్స్ టూ ఇయర్లీ. ఇంకా సగం కూడా ప్రయాణం చేయలే. సగం ప్రయాణం చేయకముందే ఆ పడవ మునిగిపోతుందని చెబుతున్నారు వాళ్ళే. నేనేం చేయను? అంటే తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంది కదా. తప్పులు చంద్రబాబు సరిదిద్దలేడు కానీ లోకేష్ వచ్చి సరిదిస్తాడు. తప్పులు లోకేష్ వచ్చి సరిదిద్దుతాడు. ఇంకా మరిన్ని తప్పులు చేస్తారు. అసలు ఈ లోకేష్ను ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత జరిగే పరిణామాలు ఏం జరుగుతాయో చూద్దాం సార్. అది నిజమైతే రూమర్ జరుగుతుంది కదా. అసలు ఇప్పుడు రాష్ట్రపతికి ఎందుకు వెళ్ళాలి ఈయన? ఎందుకు ఉప ప్రధానికి ఎందుకు వెళ్ళాలి? ఏంది పిచ్చి పనులు? ఆడుకుంటున్నారా రాష్ట్రాన్ని మీరు? నీ కొడుకు కోసం ఆడుకుంటారా? ఫైనల్గా అడుగుతా, నీ కొడుకు అది కాదు, కొడుక్కి గిలక్కా ఇచ్చినట్టు ఇస్తే ఆడుకోమంటావా? ఏ రాష్ట్రం అండి ఇది? ఇది రాష్ట్రం. ఎంతోమంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు చేశారు. అలాంటిది నీ అనుభవ రాహిత్యమైనటువంటి నీ కొడుక్కి నువ్వు వారసత్వంగా ఇచ్చి గిలక్కా ఇచ్చి ఆడుకోమన్నట్టు ఆడుకుంటే ఎట్లా ఉంటుందో చూస్తాం కదా రేపు. చేయనండి. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ భాషలో చెప్పాలంటే అధపాతాళానికి పడిపోయింది. అంటే 11 సీట్లకే పరిమితం అవడానికి గల ప్రధాన కారణాలు 2 చెప్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఒకటైతే, పవన్ కళ్యాణ్ మీద మీ పార్టీ నాయకులు, కాపులతో సహా మీ పార్టీ నాయకులు చేసిన విమర్శలు. పవన్ విషయంలో మీ పందా ఏదైనా మారుతుందా? ఒక్కటి సార్, ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో మేము ఆచరించినటువంటి అంశాల మీద ఆత్మవిమర్శ చేసుకుంటాం, మార్చుకుంటాం. దాని తప్పే ఉంది. మాకు తప్పు అనుకున్న ఏది మారుస్తాం, ఏది మార్చమనేది కాదు. ఏది తప్పు, ఏది రైట్ అనేది అంతర్గతంగా చర్చించుకుంటాం, స్ట్రాటజీలు మార్చుకుంటాం, ముందుకు వెళ్తాం. దట్స్ ఆల్. అంతేగాని ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ తిట్టడం తప్పు అయిపోయింది, చంద్రబాబు అరెస్ట్ చేయడం తప్పు అయిపోయిందని మేము చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కనీసం రియలైజ్ అయ్యారా అని. మా అంతర్గతంగా అనేక అంశాలను మాట్లాడుకుంటాం, వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం. ఏముంది దానిలో? రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అంబటి రాంబాబు గారు. Right. చాలా టైం Thank మా you. కోసం Thank you. కేటాయించారు. Thank you. ఇది అంబటి రాంబాబు గారు చెప్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, అలాగే కాపుల్లో ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు. వచ్చేది మేమే, అసలు తగ్గేదే లే అంటూ ఉన్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు గారితో 99 టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99 టీవీ.